हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్య యోగము. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరిలో కూడా, అంటే సృష్టి అంతటా కూడా భగవత్ చైతన్యమే ఉంది. భగవత్ చైతన్యము చేతనే ఈ లోకాలన్నీ నడుస్తున్నాయి అనేటటువంటి సత్యం ఎవరైతే తెలుసుకుంటున్నారో, తెలుసుకున్న వాళ్ళందరూ కూడా అనుభూతిని కూడా పొందాలి అంటున్నారు. అంటే అందమైనటువంటి వస్తువు గురించి వినటమే కాదు, విన్న తర్వాత దానిని చూడాలనేటటువంటి కుతూహలం ఉంటుంది. ఆ కుతూహలాన్ని మనం ఏం చేయాలి? అనుభూతిగా పొందినప్పుడు మాత్రమే మనం విన్న దాని వలన ఎక్కువ ప్రయోజనం పొందుతాం. అక్కడ ఒక వస్తువు ఉంది అంటే, ఉన్నది అన్నప్పుడు కొంత సంతోషం, కానీ చూసినప్పుడు ఇంకాస్త సంతోషం, అనుభూతి పొందినప్పుడు పూర్ణమైనటువంటి ఆనందం పొందుతాం కదా. అదే విధంగా కృష్ణ పరమాత్మ మనమందరం కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యము వలన ఈశ్వరుడు విశ్వమంతటా చైతన్య రూపంలో వ్యాపించి ఉన్నారనే సత్యం ఇవాళ మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నటువంటి దానిని ఏం చేయాలి? మనం చూసే ప్రయత్నంగా మన సాధన ముందుకు జరగాలని పరమాత్మ చెప్తున్నారనమాట. అందుకే జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప అన్నారు. అంటే మొదట తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత చూడాలి, చూసిన తర్వాత ఈశ్వరుడిలోకి ప్రవేశం పొందాలి అని చెప్తున్నారు. అంటే ద్వైతము, విశిష్టాద్వైతము, తర్వాత అద్వైతము. భగవంతుణ్ణి దూరంగా చూస్తున్నాం, తర్వాత భగవంతుడి అంశాన్ని తెలుసుకుంటున్నాం. విశిష్టాద్వైతంలో భగవంతుడు నన్ను సర్వదా రక్షిస్తారనుకుంటున్నాం. ఇక తర్వాత అద్వైతంలో ద్వయముగా లేనిది అద్వైతము, రెండుగా లేవు వస్తువులు. ఇక్కడ జీవుడు బ్రహ్మము వేరువేరుగా లేదు, ఉన్నది ఒక్కటే చైతన్యమని దేహ భావన విడిచిపెట్టి ఆత్మానుభూతిని పొందిన వాళ్ళందరూ కూడా ఈశ్వర స్వరూపంగా పరిణితి చెందుతారని పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానబోధ చేస్తారన్నమాట. భగవంతుడి గురించి తెలియాలన్నా, అతన్ని చూడాలన్నా, అనుభూతి పొందాలన్నా అది ఎలా సాధ్యమవుతుంది? ఎవరి దగ్గరైనా సంపదలు ఎక్కువగా ఉంటే ఇస్తే భగవంతుడు అనుభూతిలోకి వస్తారా? లేకపోతే ఆ రూపాలను బట్టి గొప్పదైన రూపం ఉంటే భగవంతుడు అనుభూతిలోకి వస్తారా అంటే కాదు. భగవంతుడి మీద భక్తి ఉండాలట. ఎటువంటి భక్తి ఉండాలి? భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున అంటారు కృష్ణ పరమాత్మ 11వ అధ్యాయంలో 44వ శ్లోకంలో, 54వ శ్లోకంలో చెప్తారనమాట. పంపకము లేనటువంటి భక్తి ఎవరికైతే భగవంతుడి మీద ఉంటుందో అలాంటి వారికి మాత్రమే ఆత్మ గురించి తెలుసుకోగలిగిన జ్ఞానం కలుగుతుందని, ఆ జ్ఞానము ఆ పరమాత్మ యొక్క దర్శనానికి కావలసిన సాధన చేయిస్తుందని, సాధన యందు ఎవరైతే దృఢ ప్రయత్నం చేస్తారో, దృఢమైనటువంటి వ్రతాలను చేస్తారో వాళ్ళు పరమాత్మ యొక్క అనుభూతిని కూడా పొందుతారు అని చెప్పేసి
అందరికీ కూడా భగవంతుడి మీద మనకుండవలసిన భక్తి గురించి పరమాత్మ ఏమని చెప్పారు అంటే, ఎంతో గొప్పదైన అనుభూతి ఉండాలట. ఎంత అనుభూతి, ఎంత తాపత్రయం ఉండాలి భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే, ఒక ఉపమానం చెప్తానండి. ఒక స్త్రీ తన భర్త ఉద్యోగ నిమిత్తంగా దుబాయ్ వెళ్లారట. వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాలకి వస్తున్నారని చెప్పారు. ఇక భర్త గారు వస్తున్నారు అన్నప్పుడు భర్త ఇంటికొచ్చేంత వరకు ఎదురు చూడటం ఇష్టం లేక, ఆ భర్త ఏ ఎయిర్‌పోర్ట్‌లో అయితే మరి విమానం దిగుతున్నారో అక్కడికి తాను వెళ్ళిపోయిందట. అంటే కొన్ని గంటల సమయం పడుతుంది. భర్త స్టేషన్‌లో దిగి ఇంటికొచ్చేసరికి సమయం పడుతుందని, ఆయన్ని చూడడానికి తాను ముందుగానే ప్రయాణం ప్రారంభించిందట. ఎయిర్‌పోర్ట్‌లోకెళ్లారట. భర్త పలానా టైంకి దిగుతానని చెప్పారు. ఇక ఒక్కొక్కసారి విమానం ల్యాండ్ అవ్వటంలో ఒక్కొక్కసారి ఒక అరగంట, గంట, ఒక్కొక్కసారి 10 నిమిషాలు అట్లా లేట్ అవుతుంది కదండీ! భర్త గారు చెప్పిన సమయానికి భర్త దిగుతాడని చెప్పేసి ఏ విమానం ల్యాండ్ అయినా ఆ భర్త వచ్చేసారు. అంటే తన భర్త వచ్చేసారని చెప్పేసి గబగబా పరిగెడుతూ వెళ్ళడం. తమ భర్త ఉన్నటువంటి విమానం కాదని తెలుసుకోవడం, అనౌన్స్‌మెంట్ వినడం, మళ్ళీ వెనక్కి రావడం. ఇలా ఒక 3, 4 సార్లు జరిగిందట. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే, ఈమె యొక్క అంటే ఈమె భర్తను చూడాలని ఆమె ఉన్న ప్రదేశం నుంచి విమానం ల్యాండ్ అయ్యే ప్రదేశానికి కొంత దూరంలో నుంచి మనం చూడొచ్చనమాట. అక్కడికి వెళ్ళడంలో తానేం చేసిందంటే, ఒక వ్యక్తి అదే సమయానికి నమాజ్ సమయమట. ఒక వ్యక్తి నమాజ్ చేసుకుంటున్నాడండి. ముస్లిం సోదరుడు నమాజ్ చేసుకుంటున్నారు. ఆ వ్యక్తి నమాజ్ చేసుకుంటున్నాడనే విషయాన్ని తాను గమనించే స్థితిలో లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి చూడలేదు భర్తని. భర్తను చూస్తున్నాననేటటువంటి తాపత్రయంలో ఆ వ్యక్తి నమాజ్ చేస్తున్నటువంటి ప్రదేశంలో ఆమె ఒక్కొక్కసారి ఆయన కాలు కూడా తగిలి వెళ్ళిపోతుంది కానీ, ఆమెకు మాత్రం స్పృహ లేదట. ఇప్పుడు నమాజ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఒక 4 సార్ల తర్వాత నమాజ్ పూర్తి చేసుకొని అడిగాడట. ఆమెను పిలిచి, "అమ్మా, ఇక్కడ నేను దైవ ప్రార్థన చేసుకుంటున్నాను. నీకు కనిపించట్లేదా? నువ్వు అలా వెళ్తున్నావు, వస్తున్నావు. వెళ్ళి వచ్చే సందర్భంలో నన్నెన్ని సార్లు తగిలావో నీకు గుర్తుందా?" అని అన్నారట. ఆమె అన్నారట, "నా భర్తని నేను 5 సంవత్సరాల నుంచి చూడలేదండి. నా భర్తని ఈరోజు చూడబోతున్నాననేటటువంటి ఆ ఆతృత అనొచ్చు, ఆందోళన అనొచ్చు, లేకపోతే తన యొక్క ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక, భర్తని ఎప్పుడెప్పుడు చూద్దామా అనేటటువంటి తపన, నేను మిమ్మల్ని తగిలానో లేదో కూడా నాకు తెలీదండి, క్షమించాలి" అని ముందు క్షమాపణ చెప్పి ఆమె ఒక హితబోధ చేసిందట. మీరు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? భగవంతుడి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు భగవంతుడి కోసం ప్రార్థన మీది? కొన్ని యుగాల నుంచి కూడా భగవంతుణ్ణి చేరుకోగలిగిన జన్మ మనకి దొరకలేదు. ఈ మానవ జన్మలో మాత్రమే భగవంతుణ్ణి ఆరాధించగలిగిన, స్మరణ చేయగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఇక్కడ ఏ మతం గురించి మాట్లాడట్లేదు అక్కడ ఉన్నటువంటి ఆమె. భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తున్నామంటే దేహబంధాలు కొద్ది రోజుల పాటు మాత్రమే ఉంటాయి. కానీ లోపట ఉన్నటువంటి భగవత్ సంబంధం మాత్రం అనాదిగా మనం ఆ భగవంతుడితో మమేకమై ఉన్నాం కదా! భగవంతుడి ప్రార్థన చేస్తుంటే మీరెలా ఉండాలండి? దేహబంధంలో కొంత ఎడబాటును తట్టుకోలేక, భర్త కోసం నేను చేసేటటువంటి ప్రయాణంలో నేనొకరిని తగిలానని కూడా నాకు తెలీదు. మీరు భగవత్ ప్రయాణం చేస్తున్నారు. అంటే దైవాన్ని ప్రార్థించడంలో మనకి జాగ్రత్త నేర్పించిందండి ఆమె. భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు నేను తగిలాను మిమ్మల్ని అంటున్నారు. దైవ ప్రార్థన చేశారా? ఒక మనిషి నన్ను ఎన్నిసార్లు తగులుతున్నారని తగిలిన మనిషి ఆమె తగలటాన్ని లెక్కిస్తున్నారా మీరు? అంటే ధ్యాస భగవంతుడి మీద ఉందా? లేకపోతే ఎవరెవరు మిమ్మల్ని తాకుతున్నారనేటటువంటి ఆలోచనతో ఉన్నారా? అంటే శరీరము, మనస్సు, వాక్కు త్రికరణ శుద్ధిగా ఏకమైనప్పుడు మాత్రమే మనం చేసేటటువంటి ఏ పనైనా కానీ
ప్రతిఫలాన్ని ఇస్తుంది. మరి మీరు మీ యొక్క మనస్సును భగవంతుడి మీద లగ్నం చెయ్యలేదు కాబట్టి, నేను మిమ్మల్ని తాకాననేటటువంటి ఆలోచన మీకు, అంటే ఆ స్పర్శ మీకు అర్థమైంది. నేను నా నా భర్త మీద గొప్పదైనటువంటి ప్రేమ చేత, ఆ భర్తని ఎప్పుడెప్పుడు చూడాలనేటటువంటి తాపత్రయం చేత మిమ్మల్ని నేను తగిలాననేటటువంటిది కూడా నాకు తెలీదు. అంటే నా ఆలోచనంతా నా భర్త మీదుంది. మరి నీ ప్రార్థన ఏ స్థాయిలో ఉందో విచారణ చేసుకోండి అని అక్కడ చెప్పిన సంఘటన మనకేం ఉపయోగపడుతుందండి? అంటే భగవంతుణ్ణి పూజించేటప్పుడు పంపకము లేనటువంటి భక్తి. అంటే మనకు ఎవరి మీదైతే ప్రేమ ఉందో, ఆ ప్రేమ ఉన్న వారి కోసం ఏదైనా చేస్తున్నప్పుడు మనల్ని ఎవరైనా పిలుస్తున్నా మనకర్థం కాదు. మనం వేరొక ఆలోచన లేకుండా ఎవరి కోసం ఏదైతే చేస్తున్నామో దాని మీద శ్రద్ధ పెట్టినప్పుడు ఆ పని సక్సెస్ అవుతుంది. భగవంతుడు కూడా అదే అంటున్నారు. నిజంగా మీరు నేను ఈ శరీరంలో లేనో, నేను ఈ శరీరం కాదు, ఈ శరీరంలో ఉన్న ఆత్మను అనేటటువంటి జ్ఞానము గనక మీరు పూర్ణంగా తెలుసుకొని ఆయనతో మమేకం కావాలనే కోరిక గనక మీకు దృఢంగా ఉంటే, ఇక దేహ బంధాలన్నింటికీ కూడా అతీతమైనటువంటి శాశ్వతమైన ఆత్మబంధం మీద ఎవరికైతే మమకారం ఉంటుందో, అలా ఉన్నటువంటి వారికి నేను శీఘ్రముగా దొరుకుతానని కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. అంటే నా మీద పరమ భక్తి ఉంటే చాలు. ధనవంతుడు నాకు పంచభక్ష పరమాన్నాలు పెట్టాడా? లేకపోతే ఇంకో విషయాన్ని నేను చూడనండి. నాకు కావాల్సింది ఏంటి అంటే భగవంతుడి మీద పరమ భక్తి. అందుకే కదండీ రుక్మిణి ఒక్క తులసి దళాన్ని వేయటంతో సత్యభామ చెయ్యలేనటువంటి పనిని రుక్మిణి ఒక తులసి దళంతో సాధించిందంటే భగవంతుడు భక్తికి ఎంతగా లొంగిపోతాడో మనం ఎన్నో రకాలైనటువంటి సంఘటనల ద్వారా తెలుసుకుంటాం. తెలుసుకోవడమే కాదు, మనం కూడా భగవంతుడి మీద అంత అన్యోన్యమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే మనం భగవంతుడికి దగ్గరవుతాం, భగవంతుడితో మాట్లాడతాం. భగవంతుడు మన ప్రతి సమస్యని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారండి. అంటే భగవంతుడితో నీకున్న రిలేషన్ ఎలాంటిది? భార్యాభర్తల రిలేషన్ అంటే 2 శరీరాలు వేరుగా ఉంటాయి. మరి వాళ్ళ యొక్క ఆలోచన కానివ్వండి, వాళ్ళ మాట కానివ్వండి, వాళ్ళ పని కానివ్వండి, ఇద్దరూ ఏకరూపంగా ఉన్నప్పుడే ఆ కుటుంబము సవ్యంగా సాగుతుందండి. అలా కాకుండా భార్య ఒకలాగా ఆలోచించి, భర్త ఇంకొకలాగా ఆలోచిస్తే వాళ్ళిద్దరి మధ్యలో నలిగిన పిల్లలు కూడా మరి వారి యొక్క ప్రవర్తన కూడా సత్ప్రవర్తన కలిగి ఉండరు. అదే విధంగా నీ లోపట ఉన్నటువంటి భగవంతుడిని నువ్వు చేరుకోవాలనే కోరిక నీకున్నప్పుడు, ఆ భగవంతుడి మీద నీకున్నటువంటి భక్తి ఎంత గొప్పగా ఉంటుందో, ఆ భగవంతుడిని చేరడానికి భగవంతుడి శాస్త్రమునందు చెప్పిన ఏ కర్మ అయితే నిన్ను సంసారమనే సాగరంలో నుంచి బయట పడవేస్తుందో, అటువంటి కర్మ చెయ్యడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఎవరు తనకు శ్రేయస్సును కలిగించేటటువంటి కర్మలను చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా నన్ను దర్శనం చేయగలుగుతారు అని చెప్పేసి పరమాత్మ చెప్పారు. అంటే సాంఖ్య యోగమునందు కృష్ణ పరమాత్మ చెప్పబడినటువంటి సత్యం, మీరందరూ కూడా ఈ దేహంలో బంధింపబడి ఉన్నారనే సత్యాన్ని బాగా విచారణ చెయ్యమని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారనమాట. శ్రీరామచంద్రుడు అంటున్నారు, ఇక్కడ మనం ధరించినటువంటి దేహము గురించి ఆలోచన చెయ్యమని చెప్తున్నారు. ఆయనకొచ్చిన వైరాగ్యం గురించి మనం చెప్పుకుంటున్నామన్నమాట. ఆయన అంటున్నారు, బాగా మదముతో కూడినటువంటి ఏనుగు చెవిలో నుంచి ఏనుగు స్నానం చేసి బయటకొచ్చిందండి. వచ్చిన తర్వాత ఏనుగు చెవి నుంచి అంటే చెవి యొక్క కొన భాగం నుంచి కిందకు జారేటటువంటి నీటి చుక్క ఎలా అయితే క్షణభంగురమై ఉన్నదో, అదే విధంగా మనం ధరించినటువంటి శరీరాలు కూడా క్షణభంగురమైనవి. అంటే క్షణభంగురమైన శరీరం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకము పూర్వమే నేనే ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నానని చెప్పి శ్రీరామచంద్రుడు అంటున్నారు. అంటే ఈ శరీరానికి సంబంధించిన ఏ విషయం పట్ల నేను మమత్వాన్ని పెట్టుకోవడం లేదు. ఈ శరీరం చనిపోయాక నేను ఏడవడం కంటే, ఈ శరీరం పడిపోక పూర్వమే ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా నేను
విడిచిపెడుతున్నానని చెప్పేసి శ్రీరామచంద్రుడు అంటున్నారు. మనమందరం ఈ శరీరము ఎప్పుడైనా ఎవరైనా మనకు జాతకం చూసి నువ్వు పలానా సంవత్సరం చనిపోతారు అంటే ఎంత బెంగ పెట్టుకుంటామండి. శ్రీరామచంద్రుడు అంటున్నారు, ఇది చనిపోక పూర్వమే, ఈ శరీరం మనల్ని విడిచిపెట్టి వెళ్ళక పూర్వమే నేనే దీనితో ఉన్నటువంటి ఆ రాగము ద్వేషము ఏదైతే ఉందో దాన్ని విడిచిపెడుతున్నాను. అంటే మనందరికీ కూడా అలాంటి వైరాగ్యం రావాలండి. ఇది లేకపోతే నా పరిస్థితి ఏంటి అని మనం ఎన్నెన్నో రకాలుగా ఆలోచిస్తాం. ఇది లేకపోతే నాకేంటి ఇబ్బంది అని చెప్పి ఇక్కడ శ్రీరామచంద్రుడు ఏమంటున్నారు, నేను ఈ దేహం ఉన్నప్పుడే ఈ దేహాన్ని విడిచిపెడుతున్నానని చెప్పేసి అనగలిగినటువంటి ధైర్యం మనకి కలగాలండి. ఎప్పుడు కలుగుతుంది? నేను ఈ దేహం కాదు, దేహంలో ఉన్న సత్య ఆత్మ అనేటటువంటి జ్ఞానము ఎవరిలో అయితే పూర్ణంగా వృద్ధి చెందుతుందో వాళ్ళు మాత్రమే అనగలరు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, ఈ శరీరము శాశ్వతమని, ఈ జగత్తు యందు ఉన్నటువంటి స్థితి అంతా కూడా సత్యమే అని చెప్పేసి, ఇది గొప్పది అని చెప్పేసి ఎవరైతే దాని మీద మమత్వాన్ని పెట్టుకుంటారో, ఈ లోకంలో నన్ను ఇంతమంది మెచ్చుకోవాలి, నేను ఇంత గొప్పగా ఉండాలని చెప్పి 4 రోజులు ఉండే ఈ శరీరానికి సంబంధించినటువంటి సౌఖ్యాలు, ఈ లోకంలో తన పేరు ప్రతిష్టల గురించి ఆలోచించుకునే వాళ్ళ గురించి శ్రీరామచంద్రుడు వైరాగ్య ప్రకరణంలో చెప్తున్నారనమాట. ఏమంటున్నారంటే, కళ్ళు తాగినటువంటి వ్యక్తి తన పరిస్థితిని మర్చిపోతాడు. ఒక బీదవాడు కానివ్వండి, ధనవంతుడు కానివ్వండి, ఒక కళ్ళును తాగాడనుకోండి, కళ్ళు తాగినప్పుడు ఏమొస్తుంది? ఉన్మత్త స్థితి వస్తుంది. ఆ స్థితిలో తానున్న పరిస్థితిని మర్చిపోతాడు. బీదవాడు అంటాడు, ఎంత అహంకారంతోనో మాట్లాడతాడు. ధనవంతుడు ఉంటాడు, తన యొక్క స్థితిని మర్చిపోయి తాను మాట్లాడుతూ ఉంటారు. అంటే మొత్తం మీద ఏదైతే అంటే ఒక మత్తును కలిగించే ఒక పదార్థాన్ని స్వీకరించినప్పుడు ఆ వ్యక్తి తాను ఉత్తముడు, శ్రేష్ఠుడు, తాను గొప్పవాడని ఎలా అయితే అహంకరిస్తారో, ఈ శరీరమే నేను అని ఆలోచన చేసేవాళ్ళు, ఈ లోకంలో నా స్థానం ఏంటి అని చెప్పేసి అనుక్షణం పరితపించే వాళ్ళు కూడా మరి కళ్ళు తాగినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఎంతసేపు ఉంటుందండి? ఆ గాంభీర్యం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. అదే విధంగా క్షణభంగురమైన శరీరం మీద మమత్వం పెట్టుకోవడం కూడా మరి కళ్ళు తాగిన వ్యక్తి యొక్క అహంకారము లాంటిదే. దీనివల్ల ప్రమాదమే జరుగుతుంది తప్ప అతనికి మేలు జరగదనేటటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా విచారణ చేయవలసి ఉంటుంది. ఇక్కడ శ్రీరామచంద్రుడు విచారణ చేసి తన స్థితిని తాను దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ శరీర సంబంధమైన విషయాలన్నీ కూడా గొప్పవి కాదు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆయన తనను తాను ఎలా ఉద్ధరించుకోవాలి, తన తన స్వస్వరూపాన్ని తాను ఎలా పొందాలి అని చెప్పేసి శ్రీరామచంద్రుడు వ్యధ చెందుతున్నాడు. అంటే మనం కూడా విచారణ చెయ్యాలి. ఈ శరీరానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మనం విచారణ చెయ్యలేదనుకోండి, విచారణ చెయ్యకపోతే నష్టపోతామండి. ఇక్కడ శ్రీరామచంద్రుడు విచారణ చేశారు కాబట్టి వేటి పట్ల కూడా మమత్వాన్ని పెట్టుకోవటం లేదు. ఈ శరీరము నేను కాదు, ఈ శరీరానికి సంబంధించిన వాడను నేను కాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి శాంతి స్థానమైనటువంటి ఆత్మస్వరూపమే నేను అని చెప్పేసి శ్రీరామచంద్రుడు నిలబడ్డాడు. దీనికోసం అని చెప్పేసి శంకరాచార్యుల వారు అంటారనమాట, దేహో నామహం దేహి దేహ సాక్షీతి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీనోసౌ ఇది వేదాంత డిండిమా అని చెప్పేసి ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్పారు. చూడండి, ఉన్నది ఒక్క స్వరూపమే అని చెప్పడానికి శ్రీరామచంద్రుడు వైరాగ్యంలో చెప్పిన మాట, శంకరాచార్యుల వారు లోకమంతా బాగుపడాలని చెప్పిన మాట, కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఏంటి? అసక్తిరనభిష్వంగ పుత్రధార గృహాదిషు, భార్యా బిడ్డల మీద, సంపదల మీద, గృహాదుల మీద వ్యామోహం పోగొట్టుకోవాలి. ఎందుకంటే ఇది నేను కాదు అనే భావన మీలో పదిలపడాలి అని చెప్పారు. ఇక్కడ శంకరాచార్యుల వారు ఏమంటున్నారు? ఈ దేహము నేను కాదు, ఈ దేహమునందు ఉన్నటువంటి దేహిని నేను, దేహ సాక్షీతి నిశ్చయాత్, దేహానికి సాక్షిగా ఉన్నటువంటి స్వస్వరూపమైన ఆత్మనే నేను అని, ఏదైనా ఈ దేహానికి సంబంధించి సుఖమొస్తే పొంగిపోవటం కాకుండా,
దుఃఖమొస్తే కృంగిపోవడం కాకుండా సమస్థితిలో ఎవరైతే నిలబడతారో అలా నిలబడగలిగినటువంటి ధీరులైనటువంటి వాళ్ళకేం జరుగుతుంది అంటే జన్మ మృత్యు ప్రహీనోసౌ అంటే జన్మ మృత్యువు లేకుండా విడిబడి శాశ్వతమైన ఆనందాన్ని పొందుతామని చెప్పేసి మనకిక్కడ శాస్త్రముల యందు పెద్దలందరూ కూడా చెప్తున్నారు. పెద్దలంటే ఉన్నది ఒక్కటే చైతన్యం, సాక్షాత్తు శివస్వరూపం. మరి శంకరాచార్యుల వారు, మరి మనం వైష్ణవ సాంప్రదాయంగా చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రుడు. అంటే చూడటానికి మనకేమవుతుంది, హరి హరుల మధ్యలో చాలా మంది తెలియక భేదాన్ని చూస్తారండి. హరిహరుల మధ్యలో ఏ భేదము లేదు. ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప అని చెప్పేసి మనం కొట్టుకుంటూ భగవంతుడు మనకిచ్చిన ఆయు ప్రమాణాన్ని వృధా చేసుకుంటున్నామండి. హరి హరుడు ఇద్దరూ కూడా ఏక స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటారు. ఈ దేహమునందు లోపట హరుడుగా ఉన్నటువంటి మరి శివస్వరూపము లోపట చైతన్య స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుందండి. హరి రూపంలో ఈ దేహాన్ని ధరించి మరి దేహ సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి మన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును తెలుసుకోవాలి అంటే హరిహరులు ఎక్కడో లేరు, మన దేహమునందే ఉన్నారనే సత్యం ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకున్నటువంటి వారు ఈ దేహము దేవాలయం అన్నప్పుడు మనం చేసేటటువంటి కర్మ యందు స్వార్థం లేకుండా ప్రవర్తించినప్పుడు భగవద్ అనుభూతిని పొందడానికి కావలసిన అవకాశం ఈశ్వరుడు సమర్పిస్తారండి. ఎవరిలో అయితే స్వార్థంతో కూడిన రజోగుణం ఉంటుందో వారికి భార్యా బిడ్డల మీద ఉన్న మమకారము చేత ధర్మాన్ని విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడతారని కృష్ణ పరమాత్మ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. రజోగుణం విడిచిపెట్టండి. అసలు మీరు ఈ దేహమే కానప్పుడు ఎందుకు మీకు ఈ స్వార్థం? నేను మాత్రమే బాగుండాలి, ఇక ఎవరూ కూడా బాగుండకూడదు, నాకు మాత్రమే పేరు ప్రతిష్టలు, ఈ లోకంలో నేను మాత్రమే గొప్పవాడిని అనేటటువంటి ఆ ఎవరికైతే ఈ ఆలోచన ఉంటుందో వాళ్ళు మళ్ళీ మళ్ళీ శరీరాలను పొందవలసి వస్తుంది. ఆ శరీరాలు కూడా చాలా తక్కువ స్థాయిలో నీచమైన యోనులలోకి వెళ్ళిపోతారు. ఈ శరీరానికి సంబంధించి మనం ఏ విధమైన సుఖం పొందాలో, ఏ విధమైన దుఃఖం పొందాలో ఈశ్వరుడు ఆల్రెడీ నిర్ణయించానని చెప్పారండి. మరి నిర్ణయించారని చెప్పిన తర్వాత మనకెందుకు స్వార్థము? ఎందుకు మనం మాత్రమే బాగుండాలి? వేరొకరికి రావలసినటువంటి విషయాలను ఎందుకు వాళ్లకు వెళ్ళనివ్వకుండా మనం ఎందుకు అడ్డుపడాలి అని చెప్పి ఆలోచించలేకపోవడానికి కారణం భగవత్ చింతన లేకపోవడమే. భగవంతుడు ఉన్నాడని నోటితో అంటారు కానీ లోపట భగవంతుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉండకపోవడం, ఇవన్నీ నష్టాలు. చాలా మంది చూడండి, లేస్తే ప్రతి క్షణం మాట్లాడిన ప్రతి మాటలో భగవంతుడి స్మరణే ఉంటుంది కానీ లోపట మాత్రం భగవంతుడితో అనుభూతి పొందరండి. భగవద్ అనుభూతి పొందటంలో తేడా ఉండటం వలన, అంటే భగవద్ అనుభూతి పొందనటువంటి వారి యొక్క స్థితి ఎన్ని శాస్త్రములు తెలిసినా, ఎంతగా గౌరవించబడుతున్నా లోపట మాత్రం డొల్ల. భగవంతుడితో ఏ విధమైన సంబంధాలు లేవనుకోండి, దేహ సంబంధమైన భార్యా బిడ్డల మీద మమకారం వాళ్ళ చేత ఏమవుతుంది, దేహాభిమానము చేత పాపపు కర్మలు చేసేలాగా ధర్మాన్ని విస్తరించడంలో వెనకబడేటటువంటి స్థితి మనకి ఇవాళ ఎందుకుంటుంది? ధర్మాన్ని విస్తరించడం అంటే మనకు తెలిసిన మంచిని 10 మందికి పంచలేకపోవడం, ఉన్నది మనం మాత్రమే అనుభవించాలి, నేను నా కుటుంబమే అనుభవించాలి, వేరొకరు గొప్పదైన స్థానంలో ఉంటే నా కుటుంబం పరిస్థితి ఏంటి అని ఎవరైతే విపరీతమైన ఆలోచనలు చేస్తారో ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ సంతోషంగా ఉండవచ్చేమో కానీ శాశ్వతమైనటువంటి గొప్పదైనటువంటి తీర్పు పరమాత్మ ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఎవరైతే తమ లోపట ఉన్న రజోగుణాన్ని విడిచిపెడతారో, విడిచిపెట్టిన వారు శాశ్వతమైన ముక్తిని పొందుతారని చెప్పేసి కూడా కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. అందుకే నీకు సుఖం కావాలి అంటే ఏం చేయాలి? శాంతిని కోరుకో. శాంతి కావాలి అంటే ఆత్మచింతన ఖచ్చితంగా ఉండాలి. ఆత్మచింతన అందరికీ ఇవ్వగలుగుతారా? పరమాత్మ ఎవరికైతే నిర్మలమైన బుద్ధి ఉంటుందో ఆ నిర్మలమైన బుద్ధి ఉన్న వారికి మాత్రమే భగవత్ చింతన చేయగలిగిన శక్తి సామర్థ్యాలు దొరుకుతాయి. నిర్మలమైన బుద్ధి కావాలంటే ఇంద్రియాలతో నువ్వు అనుభవించే సుఖాలను విడిచిపెట్టాలి.
నువ్వు ఈ దేహంతో అనుభవించేటటువంటి సుఖాలు ఏవైతే ఉంటాయో ఆ సుఖాలను అనుభవించడానికి నువ్వేం చేయాలి? నిరంతరము కూడా భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన సత్యాలు తెలుసుకుంటూ భగవంతుడు దేనిని అనుభవించమంటున్నారు, దేనిని విడిచిపెట్టమంటున్నారు, విడిచిపెట్టమన్న విషయాలను కొంత కష్టమైనా విడిచిపెట్టే ప్రయత్నం మనం చేశామనుకోండి, అలా చేసినప్పుడు మనకి భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడి యొక్క చింతన చేయడానికి కావలసినటువంటి బుద్ధి చైతన్యాన్ని ప్రసాదిస్తారనమాట. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, చిన్న పిల్లలప్పుడే మనం పిల్లలకి ఏం చేయిస్తామంటే గాయత్రి మంత్ర ఉపాసన చేయిస్తామండి. భూర్భువస్వీతి మంత్రేణ శరీరం పరిశుద్ధ్యతి, శరీర ప్రణవం ధ్యాయేత్ సర్వ అజ్ఞాన నివర్తకం అంటున్నారు. అంటే ఇక్కడ మనకు ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, చిన్న పిల్లలప్పటి నుంచే ఏం చేస్తారు అంటే గాయత్రి మంత్ర ఉపాసన చేయిస్తారండి, ఉపనయనం చేయించి. అలా చేయించినప్పుడు ఏమవుతుంది అంటే గాయత్రి మంత్రం ఉపాసన ఎవరి చేత అయితే మనం ఏ పిల్లల చేత అయితే చేయిస్తామో అలా చేయించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఈ శరీరంతో ఎలా శరీరము, మనస్సు, వాక్కు మూడు కూడా శుద్ధంగా ఉండేలాగా ఆ మంత్రము ద్వారా ఈశ్వరుడు రక్షిస్తారండి. గాయంతం పురుషం త్రాయతే ఇది గాయంతం. ఎవరైతే గాయత్రి మంత్రాన్ని నిరంతరం ఉపాసన చేస్తూ ఉంటారో అలా చేసినటువంటి వారిని నేను రక్షిస్తాను అని చెప్పి ఆ పరమాత్మ సరస్వతీదేవి రూపంలో అందరికీ కూడా అభయం ఇచ్చారనమాట. ఇలా గాయత్రి మంత్రాన్ని ఎవరైతే నిరంతరం ఉపాసన చేస్తూ ఉన్న కొద్ది రోజుల తదనంతరం శరీర ప్రణవం ధ్యాయేత్. శరీర ప్రణవం అంటే ఓంకారం అండి. ఓంకార స్మరణ ఎవరైతే చేస్తారో, మంత్రాలన్నింటిలో కూడా మామూలుగా సప్తకోటి మంత్రాలలో ఇది గొప్పది అంటారు, కానీ సప్తకోటి మంత్రాలలో చేరినటువంటి గొప్పదైన మంత్రం ఒకటి ఉంటుంది, ఆ మంత్రాన్నే మహామంత్రం అంటారు. ఆ మంత్రమే ఓంకారం అండి. ఆ ఓంకారం అనేటటువంటి మహామంత్రాన్ని ఎవరైతే స్మరిస్తారో సర్వ అజ్ఞాన నివర్ధకం అంటారు. అజ్ఞానము, ఈ దేహమే నేను అనేటటువంటి భావన నుంచి విడిబడి ఈ దేహము లోపట నేను బంధింపబడి ఉన్నాను, నా యొక్క శ్రేయస్సు కోసం ఈ దేహంతో సత్కార్యాలు చేస్తానని భగవంతుడికి ప్రీతికరమైన కర్మలు చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తారో ఆ ప్రయత్నం చేసిన వారు సఫలతను పొందుతారు అని చెప్పేసి మనకు కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే అందరికీ చెప్తున్నారు. ఓంకారము మంత్రాన్ని ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనందరిలో కూడా త్రికూటమునందు ఓంకార స్వరూపంగా అమ్మవారు అందరిలో కూడా ఉంటుంది. మన శరీరం నందు మరి సమస్త దేవీ దేవతలందరూ కూడా ఉంటారు. ఈ దేహమునందు దైవ స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క రక్షణలో మిగిలినటువంటి దేవతలందరూ కూడా ఉంటారనమాట. అందుకే ఓంకారాన్ని గనక ఎవరైతే ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఓం అని చెప్పేసి రోజుకి మీరు ఎన్నిసార్లు ఓంకారాన్ని మీరు రాయగలుగుతారో, అంటే ఒకసారి నామం స్మరణ చేశారు అంటే మాత్రం ఆ నామము మిమ్మల్ని ఏం చేస్తుంది అనంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ దేహమే నేను అనే అజ్ఞానం చేత మనం చేసేటటువంటి రజో తమో గుణాలతో కూడిన పాపపు కర్మల నుండి బయటపడడానికి భగవంతుడు అందరికీ ఉపదేశం చేసిన మంత్రం ఓంకారం అండి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం అనే 8వ అధ్యాయంలో 13వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అందరికీ చెప్పారు. ఈ మంత్రం ఎవరికి ఇవ్వనవసరం లేదు. జగద్గురు అయినటువంటి పరమాత్మ మనందరికీ ఇవ్వబడిన మంత్రం ఓంకారం అండి. ఓం ఇది ఏక అక్షరం. ఓం అనేటటువంటి ఈ అక్షరాన్ని ఎవరైతే నిరంతరం స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు గనక ఓం అనుకుంటూ మనం శరీరాన్ని త్యాగం చేస్తే గనక ఖచ్చితంగా మీరు నన్ను పొందుతారు. యః ప్రయాతి అంటే మీ ప్రయాణ కాలంలో మీరేం చేస్తారు? త్యజన్ దేహం, శరీరాన్ని విడిచి ప్రయాణం చేసేటప్పుడు ఓం అంటూ స్మరణ చేస్తూ ఉంటే మీరు నన్నే పొందుతారని చెప్పి పరమాత్మ చెప్పారు. ఆయన చెప్పిన మంత్రం గురించి ఇంకాస్త వివరణ కూడా చేశారండి. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే అని చెప్పేసి ఓంకారం గురించి కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలోనే మనకు 11వ శ్లోకంలో చెప్తారనమాట. యదక్షరం వేద విదో వదంతి, ఏ వేదములన్నీ కూడా ఏ అక్షర పరబ్రహ్మమును గురించి తెలియచేస్తూ ఉన్నారో, ఎవరి యందు విశంతి యద్యతయో వీతరాగాహ, అంటే దేహ సంబంధమైనటువంటి రాగము నుంచి బయటపడడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో, ఎవరి యందు ప్రవేశించడం కోసం అని చెప్పేసి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారో, ఆ పరబ్రహ్మమునందు ప్రవేశించడం కోసం అని చెప్పేసి బ్రహ్మచర్యం చరంతి, అంటే బ్రహ్మమునందు చరించడం కోసం అని చెప్పి ఇంద్రియాల యొక్క నిగ్రహాన్ని పొందుతున్నారో, మరి అటువంటి అక్షర స్వరూపమే ఓంకారం అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. అంటే ఓంకారాన్ని మనం నిరంతరము కూడా ఎవరైతే స్మరణ చేస్తూ ఉన్నారో, ఎందుకు పెన్ను పేపర్ తీసుకొని రాయమన్నాను అంటే, మనం స్మరణ చేస్తూ ఉన్నాం అనుకుంటాం, కానీ మన మనసు ఎప్పుడూ కూడా చంచలమైనదండి. చంచలమైనటువంటి మనసు మనం ఓం అంటున్నప్పుడు చుట్టూ ఎన్నో విషయాలను, దేహ సంబంధమైన విషయాలను ఆలోచిస్తుంది. ఒక పెన్ను పేపర్ తీసుకొని మనం ఓం అని రాసి ఆ భగవంతుణ్ణి ఒకసారి మనం మనసు యందు స్మరణ చేశాం. మీకు ఇష్టమైన దైవాన్ని స్మరణ చేస్తూ ఓం అని రాయండి. అలా రాస్తే చాలు, మనకేమవుతుంది, దేహ సంబంధమైనటువంటి విషయాల నుండి విడిపడడానికి కావలసిన శక్తిని ఆ పరమాత్మ చేకూరుస్తారనమాట. ఏ రూపంలోనైనా పరమాత్మయే ఉన్నారండి. ఈ రూపాన్ని స్మరణ చేస్తే ఓంకార స్వరూపం అవుతారా అంటే, లోకంలో ఉన్న ప్రతి ప్రాణి ఈశ్వర స్వరూపమే అన్నప్పుడు ఇక ఓంకారము ఏ ప్రాణిలో లేదు? ఓంకారం లేకుండా ఏ ప్రాణైనా జీవించగలుగుతుందా? సమస్త ప్రాణులు అమ్మవారి యొక్క సృష్టియే అని చెప్పేసి మనం 14వ అధ్యాయంలో చెప్పబడిన విషయాన్ని కూడా తెలుసుకున్నామండి. తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ పిత అన్నారు. సమస్త సృష్టికి అమ్మవారు తల్లి అయితే అయ్యగారు ఏమవుతారు అంటే పరబ్రహ్మం ఏమవుతారు? మనందరికీ కూడా తండ్రి. తల్లి అంటే ఓంకార స్వరూపంలో మనందరినీ కూడా మరి సృష్టి స్థితి లయలు చేసి మనందరినీ కూడా పోషణ చేసే తల్లి కాబట్టి, ఓంకార స్వరూపంగా మనం ఏ రూపాన్ని స్మరణ చేసినా ఆ ఓంకారాన్ని మనం ఎవరైతే నిరంతరం స్మరిస్తూ ఉంటారో, అలా స్మరణ చేసినటువంటి వారు పరబ్రహ్మమునే పొందుతారని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా అభయాన్ని ఇస్తూ ఉన్నారు. శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో, మీరు ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు అనేది మనందరికీ ప్రమాణం ఏంటి? ఎవరికి తెలిసినా తెలియకపోయినా శాస్త్రమునందు చెప్పబడిన విషయాలే సత్యాలు. నీకు తెలియనంత మాత్రాన ఈ శాస్త్రంలో చెప్పబడిన విషయాలు అబద్ధాలైతే కాదు కదా. నీకు తెలియదు, ఎవరైనా ఒక విషయాన్ని ఇది కాదు అన్నారంటే, కాదు అన్న విషయాన్ని శాస్త్రంలో చూయించగలగాలి. శాస్త్రమునందు చెప్పబడిన విషయాలే సత్యము. ఒకవేళ అది కాదు అన్నారు అంటే వాళ్ళకి ఇంకా ఆ శాస్త్రంలో చెప్పబడిన సత్యాలు ఆ పరమాత్మ తెలియచేయలేదండి. చాలా మంది అండి శాస్త్రాలు చదువుతారు, దాని గురించి కృష్ణ పరమాత్మ అంటారండి, ఇదం జ్ఞానం ఇదం జ్ఞేయం యస్సర్వం జ్ఞాతుమిచ్చామి అపివర్ష సహస్రాని శాస్త్రార్థం నాది గచ్చతి అంటారు. అంటే ఏంటంటే, ఇది జ్ఞానమని, అంటే దేహ సంబంధమైన విషయాలన్నింటి మీద విరక్తి కలిగి ఉండేటటువంటి విషయాలు మనం తెలుసుకోవాలని, వాటన్నింటి నుండి విడిపడాలి అనేది జ్ఞానం అండి. జ్ఞేయం అంటే ఈ శరీరమునందు బంధింపబడినటువంటి పరబ్రహ్మమే ఈ లోకాన్నంతా నడిపిస్తుందనేటటువంటి జ్ఞేయతత్వమైన విషయాలన్నీ కూడా 13వ అధ్యాయంలో 8 నుంచి 12 వరకేమో జ్ఞాన సంబంధమైన విషయాలు చెప్పారు. అంటే మనం వేటి వేటి పట్ల విడిపడాలి, తర్వాత ఎవరిని తెలుసుకోవాలి, పరమాత్మ ఎక్కడెక్కడ ఉన్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మరి 13వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు చెప్పారు. జ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి పరబ్రహ్మము విశ్వమంతటా వ్యాపించి ఉన్నారని, ఆయనే మనమందరము కూడా ఆయన స్వరూపంగానే ఆయన అంశలుగా ఉన్నామని, ఎవరైతే దేహబంధాల గురించి తెలుసుకుని ఈ సంసారం అశాశ్వతమని దేహబంధాల మీద విరక్తి చెంది పరమాత్మను పరమ భక్తితో ఎవరైతే పూజిస్తూ ధ్యానిస్తూ స్మరిస్తూ ఆయన చెప్పిన సత్కర్మ చేస్తారో వాళ్ళు పరబ్రహ్మమునే చేరుకుంటారు అనే సత్యం ఎవరైతే తెలుసుకోవడంలో వెనకబడతారో, శాస్త్రాలన్నీ చదువుతారండి. ఈ శాస్త్రంలో ఏముందంటే
నంబర్తో సహా చెప్పేస్తారు. కానీ లోపట చెప్పబడినటువంటి పరబ్రహ్మము యొక్క అస్తిత్వాన్ని ఎందుకు తెలుసుకోరంటే, ఆ భగవంతుడు చెప్పిన సత్యాలను ఆచరించడానికి భయమండి. ఎందుకు? తన గురించి ఈ శరీరం మీద అభిమానం పోవాలి. నన్ను పూజించాలి, నన్ను గౌరవించాలి అనే అభిమానం మనకుందనుకోండి, భగవంతుడికి చేరువవ్వడానికి మనం దూరమవుతున్నాం. ఇది మొదటిది. చూడండి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వీళ్ళ యొక్క జీవిత విధానాలన్నీ కూడా మనం అధ్యయనం చేస్తే, రమణ మహర్షుల యొక్క కాళ్ళు ఎవరైనా ఒత్తారనుకోండి, ఈయన కూడా ఆయన కాళ్ళు ఆయన ఒత్తుకునేవాళ్ళట. ఏంటి రమణ, మీ కాళ్ళు ఒత్తుతుంటే మీరెందుకు మీ కాళ్ళు ఒత్తుకుంటున్నారంటే, మీరెందుకు నా కాళ్ళు ఒత్తుతున్నారంటే, మీ పాద మీ కాళ్ళను ఒత్తితే మాకు పుణ్యం వస్తుందని రమణ అంటే, మరి నాకొద్దా పుణ్యం? ఈ శరీరాన్ని ఈ పాదాలు నొక్కితే పుణ్యం వస్తుందంటున్నారు కదా! నాకు కూడా అలాంటి పుణ్యం కావాలి. దీన్ని ఒత్తితే పుణ్యం వస్తుందంటున్నారు గదా! నేను కూడా ఒత్తుకుంటానని ఆయన ధరించిన శరీరాన్ని ఆయనే ఆ పాదాలు ఒత్తుకునేవారు. అంటే చూడండి, తాను కూడా ఏం చేస్తున్నాడు? భగవత్ స్వరూపాన్ని అనుభూతి పొంది ఉండి కూడా దేహ సంబంధమైనటువంటి విషయాలను ఎంత అల్పమైనవిగా చూశారు. ఇవాళ మనం ఒకరి చేత పూజింపబడాలని, గౌరవించబడాలనేటటువంటి జ్ఞానం నీకెందుకు? ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారండి? ఎవరైనా ఇలా పట్టుకుంటే, అసలు మనం రామకృష్ణ పరమహంసను విచారణ చేస్తేనండి, అసలు తన పాదాలు ఎవరైనా ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే తన శరీరం మీద తాను ఉమ్మి వేసుకునేవాడట. ఈ తుచ్చమైన శరీరానికా ఇంతటి గౌరవము, అభిమానము? ఏముంది ఇది? పంచభూతములతో కూడిన దొంతర, నవరంధ్రాలతో కూడిన పాడుబడిన కొంప అని చెప్పేసి మరి దాన్ని అసహించుకున్నారట. దాని మీద అభిమానం పోనంత వరకు నువ్వు భగవంతుడి శాస్త్రంలో చెప్పబడిన సత్యాలేవి కూడా జీర్ణం కావు. అవి ఈ జన్మకే కాదు, 1000 సంవత్సరముల వరకు కూడా నీకు అవి అర్థం కాదని కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో అపివర్ష సహస్రాని శాస్త్రార్థం నాధిగచ్చతి, శాస్త్రంలో ఉన్న విషయాలు నీకు అర్థం కావు అంటే, దేహాభిమానం విడిబడినప్పుడు మాత్రమే భగవతత్వం అనుభూతిలోకి వస్తుందండి. ఈ అనుభూతి పొందాలంటే ముందు ఈ దేహాన్ని గౌరవించాలని, పూజించాలని ఎందుకు నీకు ఈ అభిమానం? అంతటి బ్రహ్మానుభవం పొందినటువంటి వాళ్ళు దాన్ని తుచ్చమైన శరీరాల్లాగా చూస్తుంటే దీని మీద వ్యామోహం ఎందుకండి? ఇది కేవలం మనం సాధన చేసుకొని భగవద్ అనుభూతి పొందడానికి భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక ఉపకరణం మాత్రమే. ఈ ఉపకరణం మీద నీకెందుకు అంత వ్యామోహం? ఈ శరీరాన్ని విడిచిపెట్టితే ఎంతమంది శరీరాలు, పాంచభౌతికమైనటువంటి దేహాలన్నీ మరి ఈ మట్టిలో ఖననం కాలేదు? మరి వీటి మీద వ్యామోహం తగ్గనిదే నీకు శాస్త్రంలో చెప్పబడిన సత్యాలు అర్థం కావని కృష్ణ పరమాత్మ ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారో చూడండి. మీరు దేహం మీద అభిమానం పెంచుకోకండి. ఈ అభిమానం మిమ్మల్ని ఏం చేస్తుంది? నా నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందడానికి కావలసిన స్థితిని మీకు అందిస్తుంది. అందుకే జాగ్రత్త పడండి. సుఖం కావాలి అంటే ఇంద్రియ నిగ్రహం కావాల్సిందే. ఇంద్రియ నిగ్రహం ఎవరికైతే లేదో వాళ్ళకి శాస్త్రంలో చెప్పబడిన సత్యాలు కూడా అర్థం కావని కృష్ణ పరమాత్మ జాగ్రత్తలు చెప్తున్నారు. పిల్లవాడికి చెప్తాం, నువ్వు క్లాస్ లో ఫస్ట్ రావాలి అంటే నువ్వు ఏం చెయ్యాలి? ఆ పిల్లవాడికి స్కూల్లో జాయిన్ అయినప్పుడు చెప్తామన్నమాట. ఏమంటాం? నువ్వు దుష్ట సహవాసం చెయ్యకు, కాలాన్ని దుర్వినియోగం చెయ్యకు, కాలాన్ని సద్వినియోగం చేసేటటువంటి స్నేహితుల యొక్క సహవాసం నీకు ఉపకారం చేస్తుంది. ఇలా ఎన్నో రకాల విషయాలు చెప్తాం. అంటే ముందే చెప్తాం కదండి. లాస్ట్ రోజు నీకు ఫస్ట్ ర్యాంక్ రాలేదేంట్రా అని చెప్పేసి వాడిని తిట్టడం కంటే, కాలేజీలో జాయిన్ అయిన కొత్తలోనే వాడికి ఇలాంటి విషయాలన్నీ చెప్పారు. జాగ్రత్తగా ఉండడంలో మనం కావలసిన మెలకువలన్నీ చెప్పామనుకోండి, ఇప్పుడు వాడు గనక సత్ప్రవర్తనతో ప్రవర్తిస్తే వాడు అనుకున్నది సాధించగలుగుతాడు. అలా కాకుండా సమయాన్ని వృధా చేసేటటువంటి స్నేహితులతో సహవాసం చేసి చదువుని నిర్లక్ష్యం చేస్తే అతడు చదువులో నష్టపోతాడు. అదే విధంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, జాగ్రత్తలు చెప్తున్నారు. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం అంటే దేహాభిమానం లేకపోవడమే ఇంద్రియ నిగ్రహం అండి. అలా ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియముల ద్వారా అనుభవించేటటువంటి అర్థములు అంటే విషయాల మీద విరక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే పూర్ణమైనటువంటి స్థితి నీకు కలుగుతుంది. శాస్త్రంలో ఉన్నటువంటి నేను మీకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా దేహం మీద ఉన్న అభిమానం తగ్గించుకోండి. దేహాభిమానం మిమ్మల్ని ప్రమాదంలో పడవేస్తుందని చెప్పేసి
కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రమాదంలో పడవేసేది ఏనుగు చూడండి. స్పర్శ యొక్క సుఖానికి లొంగిపోయి అది చాలా కష్టపడుతుంది. చేప చూడండి, నాలుక యొక్క చాపల్యం చేత నాలుక ఏం చేస్తుంది? చేప ఏం చేస్తుంది? గడ్డి తింటుందండి, నాచు తింటుంది. కానీ మరి చేపలు పట్టేటటువంటి వాడు వేసినటువంటి ఎర ఎరను చప్పరించాలి అని చెప్పేసి ఆ ఏమంటారు, ఆ వలకి పడిపోతుందండి. ఏం చేస్తాడు? ఒక చిన్న ముళ్ళుకు ఎరను కట్టేస్తాడు. చేప ఏం చేస్తుంది? ఆ ఎరను తినడం కోసం అని చెప్పేసి దాన్ని పట్టుకున్నప్పుడు దాని గొంతులో ఆ ఇనప వస్తువు కుచ్చుకొని ఆ చేపలు పట్టేవాడికి దొరుకుతుందండి. జింక, దానికి మధురమైన స్వరం వినటం అంటే చాలా ఇష్టమట. మరి వేటగాడు ఏం చేస్తాడు? ఏదో వాడికి వచ్చిన పాట పాడతాడట. గడ్డి మేసేటటువంటి జింక ఆ వేటగాడు పాడినటువంటి పాట కోసం అని చెప్పి పరిగెత్తి వాడి వలలో చిక్కుకుంటుందట. మరి అదే విధంగా భృంగము కూడా పుష్పంలో ఉన్న మకరందం కోసం అని చెప్పేసి వెళ్ళిపోయి చిక్కుకుంటుంది. అదే విధంగా పురుగులండి, ఈ ఏమంటారు, పురుగులన్నీ కూడా ఏమవుతాయి? నిప్పు కోసం వెళ్తూ ఉంటాయి. వెలుతురు కోసం అని వెళ్ళిపోయి అక్కడ ఉన్నది ప్రమాదం అని తెలియక ఆ పురుగులన్నీ కూడా ఏం చేస్తుంటాయి? అందులో పడిపోతూ ఉంటాయండి. ఎందులో పడిపోతుంటాయి? నిప్పులో పడిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క ఇంద్రియము వలన ఈ ప్రాణులు మరణిస్తున్నాయి. మరి భగవంతుడు మనకెన్ని ఇచ్చాడు ఇంద్రియాలు అంటే 5 ఇంద్రియాలు ఇచ్చాడు. 5 ఇంద్రియాల ద్వారా అనుభవించిన సుఖాలను మనం నిగ్రహించగలగాలన్నమాట. ఇలా నిగ్రహించగలిగినప్పుడు మాత్రమే నువ్వు పరమాత్మను చేరుకోగలుగుతావని, తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః. 5 ఇంద్రియాల ద్వారా అనుభవించబడిన సుఖాలన్నీ నిగ్రహించాలి. అంతేకాని నేను నాలుక ద్వారా ఈ విషయాన్ని అనుభవించట్లేదండి అంటే మరి మిగిలిన 4 ఇంద్రియాలు ప్రమాదంలో పడవేస్తాయి. పోనీ 4 ఇంద్రియాలను కంట్రోల్ చేశానండి, నాలుకను మాత్రమే కంట్రోల్ చేయలేకపోతున్నానంటే మరి భగవంతుడు ఏమంటున్నారు? నిగృహీతాని సర్వశః. అన్ని ఇంద్రియాలను నిగ్రహించాలి. యథాదీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః అని 6వ అధ్యాయంలో 19వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అంటారు. దీపము ఎలా అయితే ఒక గదిలో పెట్టినప్పుడు ఆ దీపం చల్లారకుండా ఉండాలంటే గదిలో ఉన్నటువంటి అన్ని రెక్కలను మనం ఎలా అయితే మూసి ఉంచినప్పుడు దీపం వెలుగుతుందో అదే విధంగా యోగమును అభ్యాసం చేసేటటువంటి వ్యక్తి కూడా ఏం చేయాలి? సమస్త ఇంద్రియముల యొక్క నిగ్రహం కలిగి ఉన్నప్పుడు మాత్రమే యోగమును పొందగలుగుతాడు. తనలో ఉన్న దివ్యమైనటువంటి పరబ్రహ్మం యొక్క అనుభూతిని పొందగలుగుతారని చెప్పేసి ధ్యానానికి సంబంధించిన నియమాలను కూడా కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? మీరు ఇంద్రియాలను నిగ్రహించాలి. నిగ్రహించినప్పుడు మాత్రమే మీరు స్థితప్రజ్ఞుడు కాగలుగుతారని చెప్పేసి చెప్పారు. అలా చెప్తూ ఆయన అంటూ ఉన్నారనమాట. ఇవాళ మనకు కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి సత్యం ఏమిటి అంటే, యోగులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, భోగులైనటువంటి వారు ఎలా ఉంటారు అనే సత్యం కూడా చెప్తున్నారు. ఏంటంటే, రాత్రి సమయంలో 3 వ్యక్తులు మెలకుతో ఉంటారట. ఎవరెవరు అనంటే, ఒకరు యోగి, 2 భోగి, ఇంకొకడు రోగి అట. ఈ 3 కూడా రాత్రి సమయంలో మెలకువతో ఉంటారండి. యోగి ఏం చేస్తూ ఉంటాడు? తన యొక్క నిద్ర యొక్క సమయాన్ని తగ్గించుకుని భగవత్ సంబంధమైనటువంటి స్మరణ చేయటం, జపము, ధ్యానము చేత భగవంతుణ్ణి నిరంతరం స్మరిస్తూ ఉంటాడండి. మరి భోగి విషయముల యొక్క అనుభూతిని పొందుతూ ఉంటాడనమాట. రోగి అనారోగ్యము చేత నిద్ర పట్టక మెలకువతోనే ఉంటాడు. తన అనారోగ్యాన్ని అనుభవిస్తూ దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. మరి వీళ్ళందరిలో ఎవరు శ్రేష్ఠులు అంటే, యోగి చాలా శ్రేష్టవంతమైనటువంటి వ్యక్తి. తనకున్న శక్తినంతా కూడా భగవంతుడు మానవ జన్మను ఎందుకు ఇచ్చాడో తెలుసుకున్నటువంటి గొప్ప పురుషుడు ఎవరు అంటే యోగి అండి. ఈ యోగి ఏం చేస్తుంటాడు? తనకున్న శక్తినంతా భగవత్ స్మరణ చేయడంలో, భగవత్ ప్రీతికరమైన కర్మలు చేయడంలో, భగవద్ అనుభూతి పొందడంలో తన శక్తిని ఖర్చు చేస్తాడు. ఇక భోగి తాత్కాలికమైనటువంటి సుఖముల కోసం అని చెప్పేసి కోరికల వెంట పరిగెడుతూ భగవంతుడిచ్చినటువంటి ఆయుష్ని వృధా చేసుకుంటాడు. రోగి చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ దుఃఖాన్ని పొందుతాడు. కాబట్టి
యోగి యొక్క జీవితం ఎలా ఉంది, భోగి యొక్క జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని కూడా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేహి అనే మాట ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పే సత్యం ఏమిటి? యోగమును అభ్యాసం చేసేటటువంటి వారికి విషయ సంబంధమైన అంటే దేహానికి సంబంధించిన విషయాలు, ఆ విషయాలను పొందడంలో వీళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, వీళ్లకు ఎవరికి భోగమును అనుభవించేటటువంటి వారికి రాత్రి సమయం నందు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకున్న సమయాన్నంతా కూడా వాళ్ళకున్న శక్తినంతా దుర్వినియోగం చేసుకుంటారు. మరి వీళ్ళు యోగులు తమ శక్తిని భగవంతుడి యొక్క అనుభూతి కోసం, అంటే ఎంత అనుభవించినా తరిగిపోని సుఖం కోసం యోగులు ప్రయత్నం చేస్తారు. మరి భోగి అయినటువంటి వారు ఏం చేస్తుంటారు, విషయ సుఖములు, నాకు ఇప్పుడు ఒక పదార్థం తినాలనే కోరికుంది, ఆ పదార్థం తింటాను. తినడం అయిపోయిన తర్వాత ఏదో ఒక వస్తువును చూస్తే బాగుండని కళ్ళతో ఆ విషయాన్ని చూస్తాను. అదైపోయిన తర్వాత ఏదైనా మంచి మాటలు, ఎవరైనా మంచి 4 మాటలు చెప్తే బాగుండని ఏదో ఒక సినిమా పాట లేకపోతే వాడికి నచ్చింది ఏదో పెట్టుకొని వింటాడు. మళ్ళీ ఏదో తనకు నచ్చినటువంటి వస్తువు యొక్క వాసన చూస్తూ ఉంటాడు. ఇక కాసేపు నిద్రపోదామని స్పర్శకు సంబంధించిన సుఖాన్ని పొందుతాడు. ఇలా 5 ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలను పొందడంలో తన సమయాన్నంతా వృధా చేసుకుంటాడు. అంటే తనకున్న సమయం కేవలం దేహ సంబంధమైన సుఖములు పొందడం మాత్రమే అనుకుంటాడు. ఎవరనుకుంటాడు? అజ్ఞాని అనుకుంటాడండి. జ్ఞానవంతులు ఎవరు అనుకోరు. ఎప్పుడు ఈ దేహ సంబంధమైన సుఖం కోసం ఏం తిందామా, ఏ ఊరు వెళ్దామా, ఎలా ఉందామనేటటువంటి విషయాలు, ఎవరితో మాట్లాడదాం, ఎవరింటికి వెళ్దాం. చాలా మంది చూడండి, ఏం తోచకపోతే ఎవరికో ఒకరికి ఫోన్ చేయడమా, ఎవరింటికో ఒకరింటికి వెళ్ళి వాళ్ళు ఏదైనా ఒక పుస్తకం చదవడమో ఏదో చేస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళగానే ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టేసి వీళ్ళతో ముచ్చట్లు పెట్టాలి. అంటే వీడికి ఏ పని లేక తోచక వాళ్ళ ఇంటికి వెళ్ళి కూసే గాడిద మేసే గాడిదని చెడగొట్టినట్టు భగవత్ సంబంధమైన సాధన చేసుకునే వారి దగ్గరికి వెళ్ళిపోయి వీళ్లకు తోచిన పనికిరాని వ్యవహారాలన్నీ చెప్తూ ఉంటారు. అంటే అజ్ఞాని ఏం చేస్తుంటాడు, సమయాన్ని గడపడం కోసం అని చెప్పేసి విషయ చింతన చేస్తూ ఉంటాడు. మరి ఈ విషయ చింతన అనేది ఏం చేస్తుంది, తన యొక్క ఆయు ప్రమాణాన్నంతా కూడా మరి శాశ్వతమైన బ్రహ్మమును చేరడానికి కాకుండా నశించిపోయే విషయ సుఖాల కోసం వెంటపడి ఒక వస్తువును అనుభవిస్తే సుఖం వచ్చిందని ఆనందపడతాడు, ఒక వస్తువును అనుభవించడంలో దుఃఖం వచ్చిందని దుఃఖపడతాడు. ఖాళీగా ఉన్న సమయంలో ఆనందంగా ఉన్న విషయాన్ని ఆలోచిస్తాడు, దుఃఖంగా ఉన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అంటే గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటాడు, భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ గుర్తు చేసుకుని తను సాధన చేసుకోగలిగిన సమయం. సాధన అంటే ఏంటంటే కేవలం భగవన్నామ స్మరణ చేయడమేనా? భగవన్నామ స్మరణ చేస్తూ ఈశ్వరుడు మనకు అప్పజెప్పిన కార్యాన్ని చేయడమే ఈశ్వర సంబంధమైన సాధన. అంటే కేవలం ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండడం, ఎప్పుడు జపం చేస్తూ ఉండడమే కాదండి. ధ్యానానికి కొంత సమయం, భగవన్నామ స్మరణ నిరంతరము చేస్తూ ఎప్పుడు కూడా మనం చేసే కార్యమునందు ధ్యాన స్థితిలో ఉండేలాగా చెయ్యాలి. అంటే మనం చేసేటటువంటి పనుల యందు మన మనస్సు శాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే, కాసేపు మనం ప్రశాంతంగా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి దీపం వెలిగించి అక్కడ కాసేపు మనం భగవంతుడి యొక్క నామం స్మరణ చేస్తూ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనస్సుకు మనం బోధ చేస్తామన్నమాట. ఈ దేహము నేను కాదు, దేహమునందు ఉన్నటువంటి సత్య స్వరూపమైన ఆత్మయే నేను, కాబట్టి నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి మీరు కూడా సహకరించండి అని చెప్పి ఇంద్రియాలకు, మనస్సుకి, బుద్ధికి కూడా ఏం చేస్తాం, జ్ఞానబోధ చేస్తాం. బుద్ధికి జ్ఞానబోధ చేసినప్పుడు బుద్ధి ఏం చేస్తుంది, మనస్సుకు, ఇంద్రియాలకు చెప్పి కాసేపు మీరు ఏ విషయాల గురించి ఆలోచించకండి, భగవంతుణ్ణి మాత్రమే స్మరణ చెయ్యండి అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ధ్యానంలో కూర్చున్నప్పుడు భగవంతుడి స్మరణ మాత్రమే చేస్తే మనస్సుకు కాసేపు విశ్రాంతి దొరుకుతుందండి. మనసుకు విశ్రాంతి దొరికినప్పుడు మనసుకు అధికమైన శక్తి అందుతుందన్నమాట. అధికమైన శక్తి అందినప్పుడు ఆ శక్తి ఏమవుతుంది, దేహ సంబంధమైన కార్యాలు చేయడంలో అలసటను పొందకుండా తనకు కావలసిన శక్తి ఎక్కడి నుంచి అందుతుంది, ఎక్కడ దొరుకుతుందండి?
ఒక పదార్థాన్ని తింటే శక్తి వస్తుందా? లోపటున్న భగవంతుడి నుంచి శక్తి వస్తుందా? లోపట ఉన్న భగవంతుడి నుంచే మనకు శక్తి అందుతుంది కాబట్టి సెల్ ఫోన్‌కి ఛార్జింగ్ బ్యాటరీ డౌన్ అవుతుంటే ఛార్జింగ్ ఏం చేస్తాం? మనం ఒక చోట ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఎక్కడైతే సాకెట్లు ఉంటాయో అక్కడ మనం ఏం చేస్తాం? ఛార్జింగ్ పెట్టుకుంటామండి. ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు బ్యాటరీ ఏమవుతుంది? ఫుల్ అవుతుంది. అదే విధంగా మనకి ఎప్పుడైనా బాగా అలసటగా ఉన్నప్పుడు ఏం చెప్తారు పెద్దలు? కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. దేని గురించి ఆలోచించకండి. ఒక 10 సార్లు శ్వాసను గట్టిగా పీల్చి విడిచిపెట్టండి. అలా విడిచిపెట్టిన తర్వాత దేని గురించి ఆలోచించకండి. మనస్సును మరి మీ హృదయంలోనే ఏం చేయాలి? లగ్నం చేసి ఆ భగవంతుడి యొక్క శక్తిని తీసుకునే ప్రయత్నం చెయ్యండి అన్నప్పుడు మనకి లోపట ఏమవుతుంది? బ్యాటరీ ఖాళీ అయిపోయిన బ్యాటరీ ఏ ఆలోచన చేస్తున్నా ఆలోచనకు సంబంధించిన సరైన నిర్ణయం దొరకనప్పుడు ప్రశాంతంగా అలా కూర్చొని మనసులోకి ఏ ఆలోచన రాకుండా గనక మనం ప్రయత్నం చేస్తే వెంటనే ఏమవుతుంది? మనసు ఏం చేస్తుంది? ఉత్సాహాన్ని పొందుతుంది, శక్తిని పొందుతుందండి. ఈ పొందబడినటువంటి శక్తి ఏమవుతుంది? దేహ సంబంధమైనటువంటి కార్యాలలో మరి మనకి అలసట లేకుండా మనం ఎంతో ఉత్సాహంతో కార్యాలు చేయడానికి కావలసిన శక్తి లోపట ఉంటుందండి. అందుకే ధ్యానము గురించి కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయం మొత్తము చెప్పారు. కేవలం 6వ అధ్యాయంలోనే చెప్పారా? ప్రతి చోట చెప్తారనమాట. మీ లోపలికి శక్తి ఎలా ఉంది అంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి భగవంతుడి నుంచే మనకు శక్తి అందుతుంది కాబట్టి శక్తి అందాలి అంటే దేహ సంబంధమైన విషయాల ఆలోచనను తగ్గించి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తున్నప్పుడు ఆ ఆలోచన శక్తివంతమవుతుంది. అందుకే మనకు రమణ మహర్షి చెప్తారనమాట. ఏమనంటే ఇక్కడ మనమందరము కూడా చింతారహిత అంటే చింత నుంచి విడిపడాలి. చింత అంటే ఏంటి? ఆలోచన అండి. ఆలోచన నుంచి విడిపడాలి. ఎలా విడిపడతాం? ఇప్పుడు ఒక గదిలోకి వెలుతురు ఉందండి. ఆ వెలుతురులోకి మనం వెళ్ళిపోయాక మనం కూడా వెలుతురులో ఓలలాడుతూ ఉన్నాం. అదే విధంగా మన హృదయమునందు వెలుగుందండి. ఆ వెలుగులోకి ఈ మనసు వెళ్ళిందనుకోండి, ఆ మనసులో కలిగేటటువంటి ఆలోచనలన్నీ కూడా ఏమవుతాయి? వాటికి సృష్టి, స్థితి, లయం కలుగుతుంది. ఇప్పుడు నేనేం చేశాను? నాకెవరో గుర్తొచ్చారు. గుర్తుకు రాగానే అంటే ఒక ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచన ఏమవుతుంది? భగవత్ చైతన్యంలో ఈ ఆలోచన తిరుగుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మరణించాడండి. చైతన్యం లేదు. చైతన్యం లేనటువంటి మనస్సులో ఆలోచన ఉంటుందా? లేదు. అంటే ఆ మనస్సు జడమైనది. జడమైన దాని యందు ఆలోచన నిలబడాలి అంటే ఈ శరీరంలో చైతన్యం ఉండాలి. అంటే ఈ శరీరమునందు ఉన్నటువంటి చైతన్యమే మననేం చేస్తుంది? శక్తివంతం చేస్తుంది. అంటే చైతన్యము ఉన్నంత వరకే ఆలోచనలకు కావలసినటువంటి శక్తి అందుతుంది. అందుకే ఇంద్రియానాం మనశ్చాస్మి అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇంద్రియములన్నింటిలో నేను మనసుగా ఉన్నానని మనకు కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే ఈ శరీరం అంతా కూడా భగవంతుడి యొక్క శక్తి నిక్షిప్తమై ఉంది అనే సత్యం తెలుసుకోండి ఫస్ట్. చైతన్యమునందు వచ్చిన ఆలోచన ఇప్పుడు మనం ఒక ఆలోచన చేస్తున్నాము అంటే మన లోపట ఉన్నటువంటి శక్తి ఏమవుతుంది? వినియోగించబడుతుందండి. అంటే నేనిప్పుడు మనకి ఏదైనా ఒక విషయం నందు బాగా డీప్‌గా ఆలోచన చేశామనుకోండి, ఆలోచన చేస్తే ఏమవుతుందండి? మన శక్తి హరించుకుపోతుంది. ఇప్పుడు నాకేదైనా బాధ కలిగిందనుకోండి, బాధ కలిగినప్పుడు నేనేం చేస్తాను? బాగా ఆలోచన చేస్తాను. ఎందుకిలా జరిగింది? ఎందుకిలా జరిగిందని ఆలోచన చేసినప్పుడు తొందరగా అలసిపోతాం. ఎవరిలో అయితే విషయ చింతన ఎక్కువగా జరుగుతుందో వాళ్ళు అలసిపోతారు. ఎవరైతే విషయాలతో మమేకత్వాన్ని పొందకుండా ఎప్పుడూ కూడా నిర్వికల్ప స్థితి అంటే కోరికలు లేనటువంటి స్థితిలో ఎవరైతే ఉండగలుగుతారో అలా ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి శక్తి విహీనత ఉండదండి. అంటే మన యొక్క శక్తిని మనం ఎలా రక్షణ చేసుకోవాలి? అంటే మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి. ఆ 1000 రూపాయలను మనం ఎంత జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటే మనం సాయంత్రానికి ఎంతో కొంత మిగిలించుకోగలుగుతాం. అలా కాకుండా ఉన్న 1000 రూపాయలు ఉదయం పూటనే ఖర్చు పెట్టారనుకోండి. తర్వాత మళ్ళీ ఏదైనా అవసరం వస్తే పరిస్థితి ఏంటి? భగవంతుడు కూడా మనకేం చేస్తారు? ఉదయాన్నే లేవగానే కొంత శక్తినిచ్చి పంపిస్తారు. ఆ శక్తిని మనం ఏం చేస్తాం?
అవసరమైన విషయాలు, అనవసరమైన విషయాలన్నింటినీ మనం చింతన చేసి మన శక్తినంతా కూడా కోల్పోతామండి. మరి వెళ్ళిపోయినటువంటి శక్తి ఏమవుతుంది? వెంటనే మళ్ళీ మనం దాన్ని రీచార్జ్ చేసుకోగలమా? ఈరోజు నేనింకా నాకిచ్చిన శక్తంతా అయిపోయిందని జెప్పేసి అలా ఉండటమేనా? అలా కాకుండా ధ్యానము గురించినటువంటి జ్ఞానము మనకుందనుకోండి. కాసేపు అలా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మనస్సును గనక భగవంతుడిలోకి చేర్చగలిగితే, ఆత్మ సంస్థం మనఃకృత్వా న కించిదపి చింతయేత్. ఆత్మయందు మన యొక్క మనస్సును చేర్చి, ఏ ఒక్క విషయాన్ని కూడా ఆలోచన చేయకుండా చింతారహితః అంటే ఆలోచనలు లేకుండా మన మనస్సును గనక ఆత్మయందు లగ్నం చేస్తే అప్పుడేమవుతుంది? మన శరీరంలోకి అధికమైన శక్తి వస్తుందండి. అంటే శక్తి రావడానికి మూలం ధ్యానమే అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానము చేసినప్పుడు మన లోపట ఉన్నటువంటి శక్తిని మనం పూర్ణంగా అనుభూతి చెందగలుగుతాము. ఏ పని చేసినా అలసట లేకుండా ఉండగలము. యోగులు చూడండి, తక్కువ తింటారు, ఎక్కువగా పని చేస్తారు. భోగులు చూడండి, తింటారు, ఏం చేస్తారు? విషయ సంబంధమైనటువంటి చింతన చేసి ఎక్కువ తింటారు, ఎక్కువగా అలిసిపోతారు. వీళ్ళు తక్కువగా తింటారు, తక్కువగా అలిసిపోతారు. మరి వాళ్ళకంత తక్కువగా తిన్నా మనకంటే శక్తివంతంగా ఎలా పని చేయగలుగుతున్నారు? మరి బాగా తిన్నవాళ్ళు నిజంగా తినటం వల్లే శక్తి అందుతుందంటే మరి ఎందుకండి వాళ్ళు నీరసపడిపోతున్నారు? అంటే ఆలోచన చెయ్యండి. భగవంతుడి యొక్క శక్తి చేతనే మనమందరం కూడా జీవిస్తున్నాం కాబట్టి తీసుకునే ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాలి. ఆహారం యందు నియమాలు ఉండాలి. మరి వినేటటువంటి విషయాల యందు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తినటం, వినటం, చూడటం, తర్వాత ఈ శరీరానికి సంబంధించి అనుభవించే సుఖాల పట్ల ఎవరైతే జాగ్రత్తగా, మితంగా వీటిని అనుభవిస్తారో, అనుభవిస్తూ భగవంతుడు చెప్పినట్టుగా ఎవరైతే కర్మ చేస్తారో అలా కర్మ చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటున్నారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. అంటే సమస్త ప్రాణులకు రాత్రి సమయము ఏదైతే ఉందో ఆ సమయంలో యోగులైనటువంటి వారు మేల్కొని ఉంటారు. అదే విధంగా అంటే ఇక్కడ యోగులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తుంటారు? దేహ సంబంధమైన సుఖాల గురించి ఆలోచించకుండా భగవత్ సంబంధమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇంకొక విషయాన్ని ఏం చెప్తున్నారు? యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహి. అంటే సమస్త ప్రాణులు మేల్కొని ఉండేటటువంటి విషయాలు. సమస్త ప్రాణులు ఎందులో మేల్కొని ఉంటాయండి? అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు, అంటే యోగులు మినహా, జీవన్ముక్తులు మినహా మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు దేహ సంబంధమైనటువంటి విషయ సుఖాలను అనుభవించటంలో ప్రతి క్షణం మనం బిజీగా ఉంటాం. వాళ్ళకంటే మేము గొప్పగా ఉండాలి, వాళ్ళకంటే గొప్ప పదార్థం తినాలి, గొప్పగా జీవించాలి. ఇలా మనం ఏం చేస్తున్నాం? పోటీ ప్రపంచంలో పరిగెడుతూ ఉన్నామండి. మరి ఈ ప్రపంచంలోనే పరిగెడుతూ మనం అలసిపోతూ ఉన్నాం. వాళ్ళు మాత్రం, యోగులు మాత్రం, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు మాత్రం భగవత్ సంబంధమైన కార్యాలను చేస్తూ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అవతలి వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉందండి, మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి అని అంటుంటే పూర్ణమైనటువంటి జ్ఞానం తెలిసిన వాళ్ళు మాత్రం నవ్వుకుంటూ అలా చూస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం అలాంటి సంపదలు సంపాదించడంలో వీళ్ళు ఎలా ఉంటారు? నిర్లక్ష్యంగా, అంటే పట్టించుకోనట్టుగా ఉంటారు. అంటే దేని పట్ల ఆశ లేకుండా ఉంటారు. ఇప్పుడు ఈ దేహమే నేను అనుకున్నటువంటి ఆయన ఏం చేస్తాడు? మీరు మొదట్లో కాస్త డబ్బు స్థాయి తక్కువగానే ఉన్నవాళ్ళు కదండీ! ఇంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారు అంటే ఆయన చెప్పే మాటలన్నీ వినటం పట్ల ఆసక్తి పెడతాడు. అదే సమయంలో ఆయన పక్కనున్న ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడంటే తనకి ఏ విషయాల పట్ల కూడా వ్యామోహం లేకుండా, భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే విషయాల పట్ల ఆసక్తి లేకుండా, ఆయనకేంటి పూర్ణమైనటువంటి వైరాగ్యం వచ్చుంటుంది కాబట్టి ఈ దేహ సంబంధమైనటువంటి పెద్ద పెద్ద బిల్డింగులని, కార్లని, సంపదలని అవి అనుభవించాలనే కోరిక గాని ఏమీ లేకుండా హాయిగా అలా చూస్తూ ఉంటాడు. ఆయనేమో పట్టించుకోడు. ఈ అజ్ఞానులందరూ ఈ భూమి మీద బతికినంత కాలం గొప్పగా ఉండాలని చెప్పేసి
భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే విషయాల కోసం తమకున్న శక్తి సామర్థ్యాలన్నీ ఖర్చు పెడుతూ ఉంటారు. దీనికోసం అని చెప్పి ఒక చిన్న ఉపమానం అండి. ఇద్దరు వ్యక్తులు చిన్నప్పటి నుంచి కూడా ప్రాణంగా పెరుగుతారనమాట. అంటే ఒకరినొకరు చాలా ఇష్టంగా ప్రాణ స్నేహితుల్లా ఉంటారు. ఏ పని చేసినా ఇద్దరు చక్కగా చేసుకుంటారనమాట. అలా చేసుకునేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా పురాణాలు ఇలా వీటన్నింటిని అధ్యయనం చేయడం, ప్రవచనాలు వినటం ఇలా చేస్తూ ఉంటారండి. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి అక్కడ ఒక గురువుగారు ప్రవచనం చెప్తూ, తీర్థయాత్రలు చేస్తూ పుణ్యకార్యాలు చేయండి. పుణ్యకార్యాలు చేయడం వల్ల మీకు మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితి కలుగుతుంది అని చెప్తే, ఇద్దరు స్నేహితులు నిర్ణయించుకున్నారట. మరి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇక ఉద్యోగాలు చేస్తున్నారు. మనం కూడా తీర్థయాత్రలు చేసుకొని, ఇక మనం కూడా గొప్పదైన స్థితిని పొందుదామని జెప్పేసి నిర్ణయించుకున్నారట. ఇలా నిర్ణయించుకొని ఇద్దరు కూడా తీర్థయాత్రలు చేద్దాము. ఒక నెల రోజుల పాటు తీర్థయాత్ర చేద్దామని జెప్పేసి అనుకున్నారట. అనుకొని దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకొని వెళ్ళిపోతారట. అలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ దారిలో వీళ్ళకి కావలసిన ఆహార పదార్థాలను అక్కడ దొరికిన చోట మరి వాటిని స్వీకరిస్తూ వెళ్ళిపోతుంటే, ఒక చోట మాత్రం గొప్ప అందమైన నగరం ఉందట. అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, అక్కడ ఉన్నటువంటి భోగములు అన్నీ కూడా ఒక వ్యక్తిని అంటే ఇద్దరు స్నేహితుల్లో ఒక స్నేహితుడిని ఆకర్షించాయట. అప్పుడు ఆయన అన్నాడట, "అరే! మన మన దగ్గర లేనటువంటి ఎన్నో విషయ సుఖాలున్నాయి. ఈ విషయ సుఖాలన్నీ మనం కూడా అనుభవిద్దాం కొద్ది రోజులు" అని చెప్పేస్తే, "లేదురా బాబు, మనం ఏ పని మీద వచ్చాం? ఈశ్వర సంబంధమైన కార్యం మీద వచ్చాం. మనం తీర్థయాత్రలు చేసుకోవాలి, ఎన్నో దాన ధర్మాలు చేసుకోవాలి, పుణ్యకార్యాలు చేయాలి. వెళ్దాం పద" అంటే, "లేదు లేరా, నాకెందుకో ఈ సుఖాన్ని చూస్తే ఇది విడిచిపెట్టి రావాలనిపించట్లేదురా. నువ్వు వెళ్ళిపో. నేను మాత్రం ఇక్కడ కొద్ది రోజుల పాటు ఇవన్నీ కూడా అనుభవించిన తర్వాత వచ్చేస్తానంటే, హ్మ్, సరే అని చెప్పేసి ఆయన వెళ్ళాడట. వెళ్లి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత స్నేహితుడు లేకుండా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు గదండీ! స్నేహితుడు లేకుండా వెళ్ళాలనిపించలేదట. కానీ ఆ స్నేహితుడు అనుభవించే సుఖాలు మాత్రం అనుభవించాలనుకోలేదట. సరే, స్నేహితుడు ఏదో ఒక రోజు అవన్నీ అనుభవించాక వస్తాడు గదా! వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణం ప్రారంభిద్దామని జెప్పేసి ఆయన ఆ ఊరి చివర్లోనే ఇంకేదో అక్కడున్న దేవాలయాలలో కాలక్షేపం చేస్తూ ఉన్నారట. ఈ వ్యక్తి మాత్రం అక్కడున్నటువంటి ఆ భోగలాలసత్వం పట్ల బాగా ఆకర్షితులైపోయి మరక్కడ అందరితో మరి చెయ్యకూడనటువంటి కార్యాలన్నీ చేశారట. దొంగతనాలు చేశారట. ఎన్నో వ్యసనాలకి ఇతడు కూడా లోబడిపోయాడు. లోబడిపోయిన తర్వాత ఒకరోజు దొంగతనంలో పట్టుబడి రాజుగారికి చిక్కారట. రాజుగారికి చిక్కితే నేరం కూడా నిరూపించబడింది. ఆ వ్యక్తికి పలానా రోజున ఉరిశిక్ష వేయబడుతుందని దండోరా వేయిస్తే స్నేహితుడు విన్నాడట. "అయ్యో! వద్దురా బాబు ఈ విలాసాలన్నీ కూడా" అంటే వినకుండా వెళ్ళాడు. ఎలాగైనా వీడిని విడిపించాలి అనుకున్నాడట. మరి విడిపించాలనుకుని రాజుగారి దగ్గరికి వెళ్లి, "రాజా రాజా, మీరు పలానా రోజున ఒక వ్యక్తిని మీరు ఉరి తీయబోతున్నారు గదండీ! ఆ వ్యక్తి బదులుగా నన్ను ఉరి తీయండి" అన్నారట. ఎందుకు, నీకు ఆ వ్యక్తి అంటే ఇష్టమా? అంటే, "లేదండి, నేను శాస్త్రం నందు చెప్పబడినటువంటి ఒక సత్యం తెలుసుకొని ఉన్నాను. ఈ రేపటి రోజున ఎవరైతే ఉరి తీయబడతారో వాళ్ళు ఈ భూప్రపంచాన్నంతా కూడా ఏలగలరు అని చెప్పేసి నేను తెలుసుకున్నానండి. అందుకే నా దేహాన్ని త్యాగం చేద్దామని చెప్పేసి నేను నిర్ణయించుకున్నానని" చెప్పేసి అన్నారట. అంటే రాజుగారు అన్నారట, "అయ్యో! నేనెప్పటినుంచో ఈ చిన్న రాజ్యానికే రాజుగా ఉన్నాను. ఎప్పటినుంచో ఈ భూప్రపంచాన్నంతా కూడా ఏలాలనే కోరిక నాకుంది. నువ్వు కాదులే నాయనా, ఆ వ్యక్తి బదులుగా నేను ఉరివేసుకుంటే ఈ భూప్రపంచాన్నంతా కూడా నేను పాలిస్తాను. ఈ శరీరాన్ని విడిచిపెట్టగానే గొప్పదైన సుఖాన్ని నేను కదా అనుభవించేదని" చెప్పేసి ఆయన చెప్పాడట. ఆయన చెప్పగానే ఇప్పుడు ఆ ఉరి తీయటానికి సిద్ధంగా ఉంచిన వ్యక్తిని విడిపించారట. ఇక ఇద్దరు స్నేహితులు కలిసి వెళ్ళిపోయారట. అంటే ఏంటి ఇక్కడ? మనమందరం కూడా ఏం జేస్తున్నాం? భగవంతుడిని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏడో నెలలోనే భగవంతుడు మనిషిగా ఎవరైతే పుడుతున్నారో వాళ్ళకి ఏడో నెలలోనే ఆ ఈశ్వరుడు దర్శనమై, "మీరు ఇన్ని జన్మల నుంచి కూడా నా నుంచి విడిబడిపోయి ఎన్నో దుఃఖాలను పొందారు. ఈ దుఃఖాలన్నింటి నుంచి విడిపడటానికి కావలసిన ఉత్తమమైన దేహాన్ని సంపాదించుకోవడానికి కావలసిన పుణ్యాన్ని మీరు కొన్ని కోట్ల జన్మల నుంచి కూడబెట్టుకుంటే 84 లక్షల రకాల ఉపాధులలో శ్రేష్టమైన ఉపాధి మానవ ఉపాధి పొందబోతున్నారు. ఈ ఉపాధి చేత సాధన చేసుకోండి" అని చెప్పి పరమాత్మ చెప్పి పంపించారు. ఈ సాధన చేసుకోవడంలో ఏం చేస్తున్నాం మనం? వైష్ణవి మాయ చేత ఈ లోకంలో ఉన్న సుఖములు మనకి అంటే
ఈ సమయంలో అనుభవించే సుఖాలు గొప్ప ఆనందాన్ని ఇస్తావని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? సాధన చేయడంలో వెనకబడుతున్నాం. ఇక్కడ ఆ వ్యక్తి ఏం చేశారు? గొప్పదైనటువంటి భగవద్ అనుభూతి పొందాలనేటటువంటి ప్రయత్నంలో బయలుదేరారు. కానీ సుఖములు విషయేంద్రియ సంయోగాది ఎత్తదగ్రే అమృతోపమం. అంటే మొదట విషయ సుఖాలు ఆనందాన్నిస్తాయి. పరిణామే విషమివ. తర్వాత దుఃఖాన్నిస్తాయి. ఇక్కడ ఆ వ్యక్తి చూడండి, తన సాధనను మరచిపోయాడు. తను భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నంలో ముందుకెళ్తున్న వ్యక్తి మరి అప్పటికప్పుడు అనుభవించే సుఖాల కోసమని తొందరపడ్డాడు. ఎంత పెద్ద ప్రమాదాన్ని తెచ్చుకున్నాడండి. మరి ఉన్నతమైనటువంటి సత్పురుషుడి యొక్క సాంగత్యం ఉండటం వల్ల ఆ వ్యక్తి వ్యసనంలో పడిపోయి తన ప్రాణత్యాగం చేయవలసి వచ్చినా భగవంతుడు ఏం చేశాడు? అతడు ఉన్నతమైనటువంటి సంస్కారాలతో కూడిన స్నేహితుడి సహవాసం ఉండటం వల్ల ఆ వ్యక్తి ఏం చేశాడు? ఇతడిని కాపాడేటటువంటి ప్రయత్నం చేశాడు. అందుకే ఇక్కడ మనకి ఎన్నో విషయాలు చెప్తున్నారు. మరి ఈ లోకంలో ఉన్న విషయాలు అశాశ్వతమైనవి. అశాశ్వతమైన విషయాల కోసం మీ యొక్క జన్మను వృధా చేసుకోకండి. శాశ్వతమైనటువంటి మోక్షం పొందడానికి ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయ సుఖాలు విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి బ్రహ్మానందం కోసం సాధన చెయ్యండి. మీ శక్తినంతా కూడా భగవద్ అనుభూతిని పొందడానికి మనమందరం ప్రయత్నం చేయడంలో ఈశ్వరుడు చెప్పిన కార్యం పరులకు ఉపకారం చేయడం కోసం ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తారో ఆ చెయ్యబడినటువంటి ప్రయత్నమే మిమ్మల్ని రక్షణ చేస్తుందని ఇక్కడ అంటున్నారు. ఇక్కడ రాత్రిపూట ఏ ఏ పక్షులు మెలకువతో ఉంటాయి అంటే పిల్లి, గుడ్లగూబ, తర్వాత ఇంకా కొన్ని రకాలైనటువంటి ప్రాణులు రాత్రిపూట మెలకువతో ఉంటాయి. మరి ఈ ప్రాణులన్నీ కూడా వీటిని ఏమంటాం? నిశాచర జీవులు అంటారండి. మరి ఎవరైతే మరి దేహ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారో ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా నిశాచర జీవులు అంటున్నాడు భగవంతుడు. అంటే ఇక్కడ పరమాత్మ మనందరికీ కూడా సత్యం చెప్తూ ఉన్నారనమాట. నశించిపోయే విషయాల పట్ల అంటే ఈ దేహమే నేను అనుకుంటూ దేహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని పోగొట్టుకుంటున్నారు. అంటే అనుభవించకూడనటువంటి విషయ సుఖాల కోసం అని చెప్పేసి మనకున్న ఆయు ప్రమాణాన్ని వృధా చేసుకుంటున్నాం. ఇది అందరూ అజ్ఞానులు చేసే పని. జ్ఞానులు ఏం చేస్తూ ఉన్నారు? దేహ సంబంధమైన సుఖాలను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అంటే తనకు శ్రేయస్సును కలిగించే విషయాల కోసం పరిగెడుతున్నారు. మనందరికీ శ్రేయస్సు కలిగించే విషయాలేంటి? భగవంతుడు ఎటువంటి సాధన చేయమంటున్నారు? పరులకు ఉపకారం కలిగేటటువంటి కార్యములను ఎవరైతే చేస్తారో చేసే దాంట్లో భగవంతుడు ఒక మాట చెప్పాడు. భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత అంటారు. 8వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 3వ శ్లోకం 4వ పాదంలో చెప్పారు. పరమాత్మ తన యొక్క సృష్టి చేసేటప్పుడు త్యాగపూర్వకమైనటువంటి క్రియ చేస్తాడట. అంటే ప్రాణులను సృష్టి చేసి పోషణ చేసి లయం చేసేటప్పుడు అతను ఏమాత్రము స్వార్థం లేకుండా ఇతరుల నుంచి ఏమాత్రం ఫలితం కోరుకోకుండా త్యాగంతో కర్మ చేస్తాడట. అంటే మన అందరికీ కూడా భగవంతుడు ఎటువంటి కర్మ చేయమంటున్నారు? ఒక పని చేస్తే నాకెంత లాభం వస్తుంది అని కాకుండా 10 మందికి మంచి జరగాలని చెప్పి ఎవరైతే ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం కష్టపడతారో ఇతరుల యొక్క శ్రేయస్సు కోరుకునే వారి యొక్క శ్రేయస్సు నిజంగా గొప్పదైనది అంటున్నారు. అంటే మనం ఒక పని చేసేటప్పుడు ఎంత లాభం అనే దాన్ని విడిచిపెట్టి ఈశ్వరుడు ఏ పనిని చెయ్యమంటున్నాడు. అంటే కర్మను ఎంచుకోవడంలో జాగ్రత్త పడమంటూ ఉన్నారనమాట. విషయ సుఖాల కోసం పరిగెట్టి మళ్ళీ మళ్ళీ దేహాలను తీసుకుంటారా? లేకపోతే విషయ సుఖాలను భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని విషయ సుఖాన్ని ఎవరైతే విడిచిపెడుతూ అంటే మొదట ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపం. మొదట కష్టం వచ్చినా ఇతరులకు ఎవరికైనా మనం ఏదైనా ఒక కర్మ చేస్తున్నప్పుడు కొంత త్యాగం చేయవలసి ఉంటుందండి. నీకొచ్చిన నష్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇతరులకు ఉపకారం చేయడంలో ఎవరైతే నిరంతరం శ్రమిస్తూ ఉంటారో అలాంటి వారికి మొదట కష్టం ఉండొచ్చేమో కానీ శాశ్వతమైనటువంటి ఆనందం ఉంటుందని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు.
యోగులైనటువంటి వారు విషయ సంబంధమైన భోగముల కోసం అని చెప్పి పరిగెడుతూ ఉంటారు. మరి అంటే విషయ సంబంధమైన సుఖాల కోసం పరిగెత్తేదెవరు? యోగులైనటువంటి వాళ్ళేం చేస్తారు? వాటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. మరి భోగులైనటువంటి వారు, దేహమే నేను అనుకునేవారు మాత్రం దేహ సంబంధమైన సుఖమే సుఖం. ఇవాళ అనుభవించే సుఖం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారండి. చూడండి, ఒక్క పూట భోజనం కోసం ఇంతకు ముందు కాలం బీహార్‌లోనట ఒక్క పూట భోజనం కోసం ఒక వ్యక్తిని చంపడానికైనా ఇష్టపడేవాళ్ళట. ఇప్పుడు కాస్త పర్వాలేదండి. ఎందుకంటే కాస్త మరి ఆ పద్ధతిని ఇవాళ యోగి ఆదిత్య ఆ పద్ధతిని తగ్గించారు. ఎందుకు అంటే అంత ఆకలితో అలమటిస్తారట. అంటే ఒక్క పూట భోజనానికే దొంగతనం చేయడమే కాదు, ఒక ప్రాణాన్ని హరించడానికి కూడా భయపడరంటే మరి వాళ్ళు అనుభవించే సుఖాల కోసమని ఎంత తాపత్రయపడతారో చూడు. అవతలి వాడి యొక్క ప్రాణం వీడి యొక్క ఒక్క పూట భోజనం అండి. అదే విధంగా మనం ఒక అబద్ధం ఆడతాం. పక్కింట్లో జామకాయ కోసుకుంటుంటే ఆ జామకాయ వల్ల మనం ఎంత నష్టపోతున్నామో తెలియట్లేదు. ఇంద్రియాల యొక్క సుఖం కోసం మన పుణ్యాన్ని ఎందుకండి ఇతరులకు త్యాగం చేయడం? నీకున్న దానితోనే నువ్వేం చేయాలి? అనుభవించేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అందుకే ఆ పరిగ్రహం అనే పదం చెప్తారనమాట. యోగమును పొందాలంటే పరుల సొమ్ము పాపమని పెద్దవాళ్ళు చెప్పారు. పరుల సొమ్మును గనక మనం ఆస్వాదించే ప్రయత్నం చేస్తే ఈ క్షణంలో నువ్వు ఆనందంగా ఉంటావు. అందుకే గుర్తుపెట్టుకోవాలి ఈ శ్లోకం. ప్రతిరోజు చెప్తానండి ఈ శ్లోకం. విషయేంద్రియ సంయోగాదెత్తదగ్రే అమృతోపమం. అంటే ఈ క్షణంలో నీకు ఆనందాన్ని ఇచ్చిన వస్తువు, ఆ వస్తువు యందు గనక నీది కాని, అంటే దాని యందు ధర్మం లేకపోతే గనక, నీది కాని వస్తువును ఇతరులు ఇస్తున్నారని చెప్పి మనం తీసుకుంటే దానివల్ల మనం పొందే నష్టం ఎవరికి తెలుసు? ఈశ్వరుడికి తెలుసండి. ఇంటి గుట్టు ఈశ్వరుడికి ఎరుక అంటారు. ఈ దేహంతో నువ్వు చేసిన కర్మలన్నింటినీ సాక్షిగా గమనిస్తూ ఉంటారు. పరమాత్మ ఏం చేస్తుంటారు? నువ్వు ఏ ఏ వస్తువులు తెచ్చి విడిచిపెట్టేటటువంటి లోకంలో నీ ఇంట్లో చేర్చావో అవన్నీ ఏమవుతున్నాయి? నీ ఇంటి లోపటున్న జీవుణ్ణి ఇబ్బంది పెడతాయి. అంటే మనం ఇతరుల దగ్గర నుంచి కొన్ని వస్తువులు ఫ్రీగా ఇస్తున్నారండి. వాడి పాపం పోగొట్టుకోవడానికి కొన్ని వస్తువులు, కొంత భోజనాన్ని ఆడేం చేస్తున్నాడు? దానం చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తింటున్నాం. ఆ వస్తువులు తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటున్నాం. అలా పెట్టుకోవడం వల్ల లోపటున్నటువంటి జీవుడు తనను తాను విడిపించుకోవడంలో మళ్ళీ మళ్ళీ బంధింపబడుతున్నాడనమాట. అందుకే ఇక్కడ ఈ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ చెప్పారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే. మరి యోగులందరూ నిద్రించే సమయం ఏమిటి అంటే భోగములకు సంబంధించిన విషయాల పట్ల వీళ్ళెప్పుడూ కూడా ఎలా ఉంటారు? నిర్లక్ష్యంగా ఉంటారు. మరి యోగులు ఎప్పుడూ సాధన చేస్తూ ఉంటారు. సాధన చేసేటటువంటి యోగులు ఎప్పుడూ భగవత్ సంబంధమైన సాధన, పరులకు ఉపకారం జరిగే కర్మలు చేస్తున్నప్పుడు మరి ఎవరైతే అజ్ఞానులు ఉంటారో, ఈ దేహమే నేను అనే భావనలో ఉంటారో వాళ్ళేం చేస్తారు? వీళ్ళిప్పుడు నిర్లక్ష్యంగా ఉంటారు. వాడికి ఏం పని లేదండి. ఎప్పుడు ఎవడికో ఒకడికి ఉపకారం చేయాలని పరిగెడుతుంటాడు. వాడికంటూ ఏమీ సమకూర్చుకోవట్లేదంటాడు. సమకూర్చుకుంటున్నాడండి. మొదట్లో అతనికి ఏమీ సమకూరినట్టుగా ఉండదు. కానీ భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు మొదట కష్టం ఉంటుందేమో కానీ శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందడానికి భగవంతుడిచ్చిన శరీరాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అతడు మాత్రమే శ్రేష్ఠుడు. మనమేమనుకుంటాం? ఈ జన్మలో ఈ శరీరం చేత మనం ఎన్ని సంపదలు కూడబెట్టాం? సంపదలు కూడబెట్టిన వాడిని చూసి గొప్పవాడు గొప్పవాడు అంటాం. ఎలా సంపాదిస్తే ఏంట్రా, ఎన్ని బిల్డింగులు కట్టాడు, ఎంత సంపద ఉంది అంటారు. పాపం చేసిన వాడు సంపదలు పంచిపెడుతున్నాడు అనుకోండి, ఏమంటారు? వాడు ఎలా అయితేంద్ర సంపాదించి అందరికీ దానం చేస్తున్నారంటారు. ఈ విషయంలో కూడా ఒక జ్ఞానం తెలుసుకోవాలండి. ఒక విషయం తెలుసుకోవాలి. పాపములు చేసి అందరికీ దానం చేస్తే ఇతడు చేసిన పాపం అంతా పోతుందా అంటే ఖచ్చితంగా పోదండి. ఈశ్వరుడు చెప్తారన్నమాట. పాపము చేసిన సొమ్ముతో నువ్వు ఎంతమందికి దానం చేసినా దానివల్ల నీకేమవుతుంది అంటే అది ప్రయోజనాన్ని ఇవ్వదు నీకు. పరమాచార్యుల వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నేను ఒక 10 లక్షల రూపాయలు మీ ట్రస్ట్కి ఇవ్వాలనుకుంటున్నాను అంటే, కామకోటి పీఠానికి ఇవ్వాలనుకుంటున్నారంటే పరమాచార్యుల వారు అన్నారట, నీ డబ్బు నేను తీసుకోనన్నారట. అదేంటి స్వామి అని చెప్పేసి ఏడిస్తే, నీ డబ్బులో ధర్మం లేదు. ధర్మము లేనటువంటి సంపద ధర్మ కార్యాలకు ఖచ్చితంగా
అది ఉపయోగించబడదు అని చెప్పేసి అన్నప్పుడు అతడు ఏడుస్తాడట. ఏడిస్తే సరే నీకు అంటే ఇక్కడ డబ్బు యొక్క విక్రయంలో పరమాచార్యుల వారు చెప్పిన మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన ఏడుపుని చూసి అన్నాడట, సరే ఒక బ్రాహ్మణుడొచ్చి, అయ్యా నా కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను. 1,00,000 ఎలాగైనా నాకు ఇప్పించండని ఆ కామకోటి పీఠాన్ని తరపున అంటే ఇప్పించమని అడిగారట. అడిగితే అప్పుడు పరమాచార్యుల వారన్నారట, నా దగ్గర ఏముందని మీరు నన్నాశ్రయించి వచ్చారు అని చెప్పేసి పరమాచార్యుల వారంటే, ఎలాగైనా నాకు తెలీదయ్యా, మీరే ఇప్పించాలి. నా కూతురి పెళ్లి జరగాలంటే నాకు మీరు తప్ప వేరే మార్గం లేదు అన్నప్పుడు, సరే అని చెప్పేసి అన్నప్పుడు ఈ వ్యక్తి 10 లక్షలు ఇస్తానన్నప్పుడు అప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఈ 10 లక్షల రూపాయలు ఇవ్వమన్నాడట ఈ ధనవంతుడిని. అప్పుడు ఆ ధనవంతుడు ఆ బ్రాహ్మణుడికి 10 లక్షల రూపాయలు ఇస్తే ఇప్పుడు ఆ 10 లక్షలు ఆ బ్రాహ్మణుడు తీసుకొని ఇప్పుడు ఆ పరమాచార్యుల వారు అన్నారట, నీ కూతురు పెళ్లికి ఎంత అవసరం అవుతుందో అంత తీసుకొని మిగిలినటువంటి డబ్బుని ఈ కామకోటి పీఠానికి ఇవ్వమని చెప్పారట. అప్పుడు అంటే ఈ పాపాన్నంతా బ్రాహ్మణుడి చేతిలో పెట్టారు. బ్రాహ్మణుడు ఏం చేశాడు, తన పుణ్యాన్ని ఇప్పుడు 10 లక్షలు తీసుకున్న పుణ్యం బ్రాహ్మణుడి ఖాతాలో పడితే ఇప్పుడు బ్రాహ్మణుడు ఏం చేశాడు, తన పుణ్యాన్ని ఇచ్చేశాడండి. 10 లక్షలు తీసుకున్నందుకు బ్రాహ్మణుడు కొంత పుణ్యం ఇచ్చేస్తే ఆ 10 లక్షల్లో కొంత డబ్బు తన కూతురు పెళ్లి కోసం ఉంచుకొని మిగిలిన 9 లక్షలు మళ్ళీ ఏం చేశాడు, ఈశ్వర కార్యం నిమిత్తంగా కామకోటి పీఠానికి ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ వ్యక్తికి కొంత పుణ్యాన్ని ఇచ్చి ఆ 10 లక్షలు తీసుకున్నాడు. మళ్ళీ తనకు ఏం చేశాడు, ఆ 9 లక్షల రూపాయలు కామకోటి పీఠానికి ఇచ్చి మళ్ళీ పుణ్యాన్ని ఆర్జించాడు. అంటే ఒక బ్రాహ్మణుడికి ఆ శక్తి ఉంటుందండి. అందుకే బ్రాహ్మణులకు దానం చెయ్యాలంటారు. అందుకే ఇవాళ బ్రాహ్మణులు కూడా అంత తొందరగా మనం ఇచ్చేటటువంటి సంపదలు తీసుకోవట్లేదు. ఎందుకు అంటే మనం చేసిన పాపాలకి వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళు కూడా ఇవ్వాలి. బ్రాహ్మణుడైనా పుణ్యాన్ని ఇవ్వాల్సిందేనండి. అందుకే వాళ్ళు ఈశ్వరారాధన చేసి సంపాదించిన పుణ్యాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చెయ్యట్లేదు. అందుకే వాళ్ళు కూడా అవసరం నిమిత్తంగానే భగవంతుడికి సమర్పణ చేసి తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఇక్కడ చూడండి, ఆ వ్యక్తికి అంత పుణ్యం వచ్చేసిందా? ఇతడు 10 లక్షలు అధర్మంగా సంపాదిస్తే అతనికి కామకోటి పీఠానికి ఇచ్చాడనుకోండి, ఎంతో పుణ్యం వస్తుంది. అంత పుణ్యాన్ని పరమాచార్యులు ఇప్పించారా? ఇప్పించలేదు. అంటే ఈశ్వరుడు కూడా ఏం చేస్తారు, నీవు అధర్మంగా సంపాదించినటువంటి సంపద ధర్మ కార్యాలకు ఖర్చు పెట్టినా నువ్వు చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తావు. నీ సంపద ఈశ్వర కార్య నిమిత్తంగా ఖర్చు పెట్టి నువ్వు మోక్షాన్ని పొందాలి అంటే ఏం చేయాలి, ధర్మంగా సంపాదించిన సంపదలో నుంచి కొంత భాగాన్ని పరుల కోసం, పరుల ఉపకారం కోసం ఖర్చు పెట్టినప్పుడు అది నీకు మోక్షాన్ని పొందడానికి కావలసిన స్థితి ఇస్తుందే కానీ మోక్షాన్ని పొందాలి అంటే నీవు ఖచ్చితంగా ధర్మంతో కూడిన సంపాదనను ఫలితాన్ని కోరకుండా నిష్కామ కర్మ ద్వారా సమర్పణ చేసినప్పుడు మాత్రమే మోక్షం పొందడానికి కావలసిన స్థితి. అంతేగాని నువ్వు ఏమంటారు, అధర్మంగా సంపాదించిన సంపద నువ్వు ఇతరులకు దాన ధర్మాలు చేస్తే నీవు చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికే ఆ పుణ్యం సరిపోదు. ఇక ఈశ్వరుడిని పొందడానికి ఎక్కడ ఉపయోగపడుతుంది? ఈశ్వరుడిని పొందాలి అంటే ధర్మంగా సంపాదించాలి. ధర్మంగా సంపాదించాలంటే ఈశ్వరుడి యొక్క జ్ఞానం ఉండాలి. ఈ దేహం నేను కాదు, దేహం యందు ఉన్న సత్యవంతమైన ఆత్మనే నేను, సచ్చిదానంద స్వరూపమే నేను అని చెప్పి మనం ఏం చేయాలి, ప్రతి ఆలోచనను ప్రతి పనిని కూడా ఈశ్వరార్పితంగా కర్మ చేస్తూ భగవంతుణ్ణి పొందే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే పరమాత్మను పొందగలుగుతారు. అంటే భగవంతుణ్ణి పొందాలంటే ధర్మ సంపాదన, ధర్మంతో కూడినటువంటి కార్యాచరణ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. అంటే ఎవరు యోగము ద్వారా ముక్తిని పొందుతారు, యోగము పొందాలి అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, ధర్మంతో కూడినటువంటి జ్ఞానము, అంటే ధర్మంతో కూడినటువంటి కార్యాచరణ ఉన్నప్పుడు మాత్రమే ఈశ్వర జ్ఞానం కలుగుతుంది. ఈశ్వర జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఆత్మచింతన ఉన్నప్పుడు మాత్రమే శాంతి ఉన్నప్పుడే సుఖము. యోగి సుఖపడటానికి కారణం దేహ సంబంధమైన విషయాలకు ఆసక్తి కాకపోవడం. అజ్ఞాని దేహ సంబంధమైన విషయాలతో మమత్వం పొందడమే అతని యొక్క నాశనానికి, మళ్ళీ దేహాలు పొందడానికి కావలసిన స్థితి. కాబట్టి ఇక్కడ మనకు సవివరంగా వివరించారు. అజ్ఞానిగా ఉండే ప్రయత్నం చేస్తారా, జ్ఞానిగా ఉండే ప్రయత్నం చేస్తారా?
జ్ఞానిగా ఉన్నారు అంటే ధర్మ సంపాదన, ధర్మంతో కూడిన కార్యాచరణ, ధర్మ సంబంధమైనటువంటి స్థితి మనల్ని ఏం చేస్తుంది? ఆత్మానుభూతిని పొందడానికి కావలసిన పరిస్థితిని ఏర్పాటు చేస్తుందని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారండి. రేపు సుఖమును పొందాలి, శాంతిని పొందాలి అంటే మళ్ళీ 2 శ్లోకాలలో మనకు జ్ఞానాన్ని అందించారనమాట. ఆ 2 శ్లోకాలు ఇంకా 3 శ్లోకాలున్నాయండి ఈ 2వ అధ్యాయంలో. మరి 2 రోజులలో ఈ 2వ అధ్యాయం పూర్తవుతూ ఉంది. రేపు సుఖానికి సంబంధించి పరమాత్మ చెప్పబడినటువంటి విషయాలను మళ్ళీ తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే తల్లి. మమాంగాని శ్రోత్రమతో బలమింద్రియాని చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణమస్తు నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి అమ్మా, ఒక్క నిమిషం అమ్మా.